ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. హర హర మహాదేవ్. శంభో హాయ్ మురుగా. శంకర. హాయ్ విశ్వ. స్వామి, హైదరాబాద్ లో ఉద్యోగానికి అప్లై చేశాను. ఈ కవర్ దేవుడి దగ్గర పెట్టి బాగా పూజ చేయించండి. నాది కూడా సేమ్ కోరికే స్వామి. స్వామి, నాకు ఈ ఉద్యోగం రాకపోయినా పర్లేదు, కానీ ఈ తమిళ గాడికి మాత్రం రాకుండా చూడు. స్వామి, నా ఉద్యోగం ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, కానీ వాడికి మాత్రం అసలు ఏ ఉద్యోగం రాకుండా చూడు. వస్తామండి. వస్తామండి. మనసు ఉన్నది మమతల కోసం, మనిషి బతుకే తీరని దాహం. మనసు ఉన్నది మమతల్ உயிர்கள் பிறப்பது பாசத்துக்காக, உலகம் துடிப்பது பாசத்துக்காக. రంగారావు, రంగారావు, ఇదిగో రంగారావు. ఏమిటి ఆ గావు కేకలు? పక్కింటి కుర్రాడేమన్నా కన్నుకొట్టాడా? అంత చిన్న విషయానికి ఇంత పెద్దగా అంట. ఆ ఎదురింటి అరవది నా ముగ్గును చూసి మూతి 3 వంకర్లు తిప్పింది. అంత ఘోరంగా అవమానించిందా? ఆ. అయితే నువ్వు కూడా దాని ముగ్గు చూసి మూతి 36 వంకలు తిప్పలేకపోయావా? అది తిప్పిందని నేను తిప్పితే దానికి నాకు తేడా ఏముందిట? అది నిజమే. నువ్వు పదా, దానికి ఎండింగ్, దాని ముగ్గు ఫినిషింగ్ పాడదాం. ఒరే అడగవేల్, రారా బయటికి. నీ పెళ్ళాం ఏమన్నా పెద్ద ముగ్గు చూద్దారని అనుకుంటుందా? నా పెళ్ళాం వేసిన ముగ్గు చూసి మూతి విరుస్తుందా? మొగాడివైతే రారా బయటికి. రేయ్!
అది మన పొలకుండి. ఇది మనదా పట్టుకో. ఇది వాళ్ళదేగా. వాళ్ళదే పగలగొట్టు. ఏయ్, కొట్టు రంగారావు. రా బయటికి పగలు కొడుతున్నా. జై రంగనాయకి, నీ ఇంటి ముందుకొచ్చా నీ పూలకుండి పగలగొట్టా. దమ్మున్న తమిళోడు అయితే రండే బయటికి. రేయ్ మర్యాదగా బయటకు వస్తారా మమ్మల్ని లోపలికి వెళ్ళిపోమంటారా తెలుసుకోండి. ఏయ్ రంగారావు, ఎన్నప్ప న్యూసెన్సే ఎన్నప్ప ఎర్లీ మార్నింగ్ ఒరే కొడవ నీతో గొడవ పట్టడానికి కూడా ముహూర్తం పెట్టాలా? ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ తో. నీది సింగిల్ హ్యాండ్ అయితే నాది డబుల్ హ్యాండే డబుల్ హ్యాండ్ తో ఏం పీకుతావురా పొట్టి విధవ. త్వర పొడుగు వెదవా నీ అప్పుడే పేసిట్టా ఉన్న కన్నీళ్ళే அப்படியே புடுங்கிட்டு சிரஞ்சீவி டஸ்ட் இருக்க அதுக்கு டொனேட் பண்றேன். என்னங்க அவரோட பேசுறது? அடிங்க అంటే అడింగో అడింగో అని సౌండ్ చేస్తాంది. నాతో పెట్టుకుంటే చంపేస్తాను పారిపో పారిపో అంటాను కదా. పారిపోమ్మని కాదు, నిన్ను కొట్టమని వాడితో చెప్తోంది. కొట్టమంటుందా? నన్ను ఆపకే, నన్ను ఆపగా. రంగారావు, వాడిని కొట్టడానికి లేట్ ఏంటి? కొట్టవయ్యా. కొట్టడం అంత తేలిక కాదమ్మా, బోర్డర్ దాటమను బ్లాస్ట్ అయిపోతాడు. ఇదొక తొక్కలో బోర్డరు, దీన్ని దాటడానికి బిల్డప్. తాగిటామా దాటమే కదరా, నీ పెళ్ళం వేసిన ముగ్గు చూడు. పాడు చేస్తావా? నీళ్లు పోస్తాను. రే ముగ్గులు జరపడం గొప్ప కాదురా. రేపు మీ వాడు మావాడు ఆడబోయే క్రికెట్ మ్యాచ్ లో మా వాడు కొట్టే షాట్ కి మీ వాడు షేక్ అయిపోతాడు. మీ వాడు మా వాడిని షేక్ చేస్తాడో, మా వాడు మీ వాడిని క్లీన్ బౌల్ చేస్తాడో పాకలా. ఇది కూడా తగలడింది. కూర్చోవే. ఆల్రెడీ పాతే పుట్టుడు కూడా వచ్చాడు. ఏం రాస ఏమయ్యా నువ్వు బాల్ రుద్దుతున్నావా లోపల దొరదగా ఉంటే గోక్కుంటున్నావా? తొందరగా వేయి. అదే ఎన్నడా బౌలింగ్ ప్రమాదం చూస్తే మన వాడి బౌలింగ్ బిట్లీ మాదిరి బౌలింగ్ చేస్తా ఉన్నాడు. డై మీ వాడు అవలదా మటాష్ అవలదా చూస్తా ఉండు. ఇప్పుడు మా వాడు సచిన్ దెబ్బేస్తాడు చూడు. రేయ్ ఎయిరా సిక్సరు. కొట్రా. పారడి కొట్టాను కదరా. ఏమైందిరా? ఏమైందా? అక్కడ మీ వాడి బాక్స్ పగిలింది. అయ్యో పురుగా కనబడి ఆహా, ఏం ఆంధ్ర కొట్టావురా వాళ్ళతో నాన్న? పెట్టుకుంటే ఇలాగ ఉంటుంది మరి. కొట్టోడి చెక్క కుదిరింది. భలే కొట్టావురా కన్నా. ఎప్పుడు అడిగినా? నోరు ముయించావు. ఏంటా ఉనకి క్రికెట్ ఆట తెరిమా? ఆ. బజార్లో కర్రా బిళ్ళ మాదిరి ఆడితే తెలియపోతే ఎందుకు ఆడతావా? మీ వాడికి తెలుసా? పుళ్ళకి ఏ పార్టీ అయినా పని చేయకుండా పోయిందో పోయిందిగా. ఇంకా అప్పాది పాతికరే. ఏంట్రా నువ్వు పాకేది? ఎడదారా? ఏయ్, ఏయ్, నాతో ఏయ్, పెట్టుకున్నావంటే ఏయ్, ఇక్కడే ఏయ్, పాకేస్తా. నోరా, ఏ, ఏయ్, పుట్టిన ఏయ్, వదిలేరా? పోరా. ఎందుకు ఆడుతుందిరా? ఏ, యువరాజు పోరా, అసలు. పోరా, ఏ, పోరా, పెట్టుకుంటే. మురుగా వేల్ మురుగా అండవా. బాల్ దెబ్బకి బాగా దోల తీరినట్టుంది. ఎరా ఇంకా నొప్పి తగ్గలేదా? ఉంటేగా తగ్గడానికి మరి ఇంకా కాలు విరిగిన కోళ్ళ నడకేంటో. ఫిజికల్ ఎక్సర్సైజ్ అమ్మా. ఆహా. అబ్బా. ఒరేయ్ అసలే బాల్ దెబ్బ లోపల డ్యామేజ్ అయిందేమో డాక్టర్ చూపించలేకపోయావా? చూపించా, ఏం లేదని చెప్పారు. అయ్యయ్యో ఏమీ లేదని చెప్పాడా? డ్యామేజ్ ఏం లేదని చెప్పారు. హ, డాక్టర్లకి ఫీజులు అవి బాగా ఇస్తే అలాగే చెప్తారా? చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ పెరిగాం. నీ మేలు కోరి చెప్తున్నాను, సిగ్గుపడకుండా 10 మంది డాక్టర్లు చూయించుకో. అసలే పెళ్లి కావాల్సినోడు. మగాడు మేసం లేకుండా బతకొచ్చు, ఇదిగో ఈ పిల్లి గేటం లేకుండా కూడా బతకొచ్చు. కానీ మగాడు అనే టైటిల్ పోతే జీవితంలో మూల స్తంభం పడిపోయినట్టే. మరి నువ్వు మగాళ్ళ తిరగకుండా ఇలా బట్టలు కారేస్తున్నావు ఎందుకు? అమ్మ పూజ చేస్తుంది, పని మనిషి టీవీ సీరియల్ చూస్తుంది. అంట్లు కూడా తోమకపోయావా? మగాడన్న తర్వాత అన్ని పనులు అన్ని యాంగిల్స్ లో చేయాలరా. నీలాగా లుంగి కట్టుకుని లంగడాలో కూర్చోమంటావా? కార్నర్ లో దెబ్బ తగిలేసరికి కామన్ సెన్స్ పోయింది. అదోకే ఇదిగో ఆరే. లుంగీ కట్టుకుని తిరగడం కాదురా, అసలు మీ కుటుంబానికి కట్టుకోవడానికే బట్ట లేకుండా చేస్తా. ఇదిగో ముష్టి సోదరులారా, ఒకసారి ఇలా చూడండి.
ఈ రోజు నుంచి మీరు ఆ బట్టల్లో అడుక్కోవడానికి వీల్లేదు ఏ బట్టలు లేకుండా ఆడుకోమంటారా? నో ఇలాంటి కాస్ట్లీ బట్టల్లో అడుక్కోవాలి. ఇదిగో అమ్మాయిలకి స్కర్ట్లు, అబ్బాయిలకి కిల్లర్ జీన్స్ ప్యాంట్లు, తాతయ్యలకి టీ షర్ట్లు, అమ్మమ్మలకి పట్టు చీరలు. తీసుకోండి రండి. చందన వారి పట్టు చీర, మరి మా ఆయనకా? బొమ్మన వారి పట్టు పంచ, పట్టు లాల్చి. ఈ రోజు నుంచి మీరంతా పవిత్రంగా ఈ పట్టు బట్టల్లోనే అడుక్కోవాలి. ఓకే బాయ్. అయ్యా అయ్యా, తమ పేరు? తమరి పేరు? దానవీర సూరకర్ణ. అరే పదండి రా, కొత్త బట్టలు వేసుకుందాం. మీరు దిగండి, నేను ఇంటికి వెళ్తా. ఏంటి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చావా? దిగునా. ఈ డ్రైరు బనీన్తో ఎలాగురా రావటం? దేవుడు భక్తి చూస్తాడు కానీ బట్టలు చూడడు రంగారావు. దిగో. దేవుడు చూడకపోయినా భక్తులు చూస్తారు కదా. అయినా నీకు బుద్ధి లేదే. ఉన్న బట్టలన్నీ ఒకే రోజు ఉతికిసావాలా? దొంగలు పడతారని నేను ఏమైనా కలగన్నానా? బంగారం లాంటి బట్టలు ఎవరు సొంతం చేసుకున్నారో ఏమో. బిచ్చగాళ్ళకి ఇస్తే పుణ్యమైనా వచ్చుండేది. ఆ? అమ్మా రూపాయి దానం చేయండి తల్లి. అయ్యో రంగారావు, అది నా పట్టు చీర. అది నీ పట్టు చీర అయితే అవి నా పట్టు బట్టలు. అవునోయ్. నా జీన్స్ ప్యాంటు టీ షర్టు అవే. దానం తర్వాత ముందు మీకు ఈ టీ షర్ట్లు ఎవరు ఇచ్చారు? మావే. వేసుకోకూడదా? వేసుకోవచ్చు కొనుక్కుని. మాకేం కర్మండి, దర్జాగా అడుక్కున్నావు వేసుకున్నావు. ధర్మం చేసింది ఎవరో. ధర్మాత్ముడు దానవీర సూరకర్ణ. ఒకసారి అటు చూడండి. చిత్రం బలారే విచిత్రం ఈ రాసనగరుకు రా. నానా ఆ. వాడు దానవేర సూరకర్ణ కాదు, ఆ మురుగన్ గాడు. మనల్ని దెబ్బతీయడానికి వీడి చివరికి దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు అనమాట. వేసుకో కోకా కోలా టాటా టాటా టాటా. కోసుకో పెప్సీ కోలా. వేసుకో కోకా కోలా టాటా టాటా టాటా. మంచి ఆనందంగా ఉన్నావు. ఆనందంగా తప్ప ఆ. బాధ. మీ బట్టలని ఎవడో దొంగ పట్టు పూసినాడంట కదా, అది తెరించి ఒకటే బాధ. ఓహో, బాధ కలిగితే మీ దేశంలో ఈ చావు డాన్సులు ఆ ఆడతారన్నమాట. మాత్రండి. లోపల తెగ ఆనందపడిపోతూ పైకి డ్రామాలు ఆడుతున్నారు. సార్ పోస్ట్. రేయ్, అళగు వేలు, సుత్తి వేలు, చెత్త వేలు, పొట్టి వేలు. నా కొడుక్కి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. అవునా? ఇంటర్వ్యూ అంటే నీ కొడుకేం తెలుసులే. ఇళ్లలో బట్టలు దొబ్బుపోయి గుళ్ళల్లో పంచిపెట్టం కాదు. నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు. చెప్పడం అయిందా? ఆ ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది. వేసుకో కోకా కోలా. నీ పొట్టి ఫ్యామిలీ. కొవ్వు బాగా పెరిగింది. ఇన్నేళ్లు నిన్ను కూలింగ్ క్లాస్ లా చూసుకున్నావు. ఇప్పుడు మొదటిసారిగా నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వెళ్తున్నావు. జాగ్రత్త నానా. ఓకే నానా. జాగ్రత్త. అలాగేమ్మా. నాకు అలాంటి దొంగ ఏడుపులు రావు. నీకు కండిపా ఉద్యోగం వచ్చిందిరా. ఆశీర్వాదం పడింది. బెస్ట్ ఆఫ్ లక్ మురుగా. అమ్మ ఎవరమ్మా? ఎక్కడికి? హైదరాబాద్ కి. ఎదుక్కి? సాంబార్ సాపడదಕ್ಕೆ. ఆహా బజ్జీలు వేయటానికి అనుకున్నాను. బజ్జీలు అమ్ముకోవాల్సిన అవసరం మా వాడికి ఏంట్రా? రేపు మీ వాడికి ఉద్యోగం రాకపోతే రాజమండ్రి స్టేషన్ లో తోసేవాడే బజ్జీ అని అమ్ముకోవాలి. అప్పుడియా ఆ. మీ వారికి అక్కడ ఉద్యోగం వస్తే ఆ కంపెనీ అవడదా మూసేయాల్సిందే. కంపెనీ తర్వాత మోస్తారు కానీ ముందు నువ్వు మూసుకోరా. అప్పా బాయ్. నాన్న ఉంటాను. బాయ్. పోనీ ఉండండి, ఓ లెటర్ పడు. ఆ? జాగ్రత్త రోయ్. అలాగే నాన్న. రే మురుగా, ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ రిటర్న్ టికెట్ ఇదే బస్ వేయించుకో. దేనికి? నీకు ఉద్యోగం రాదు కదా, ఇంటికి వెళ్ళిపోదు కానీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అలాగే. వీడిని ఎలాగైనా ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. అమ్మయ్యా, వాడి ఇంటర్వ్యూకి రాలేదు. ఈ ఉద్యోగం నాదే. ఏయ్ ఉహుం. వచ్చేసా. రే విశ్వ, రా కూర్చో. ఎలాగడ్డం అమ్మాయిని తగిలిస్తే నా పని అయిపోతుంది అనుకున్నావా? పావులాడించేవాడు ముందు వానపాము తోకెత్తి నిలబడిందని నా దగ్గర గారడీలు వద్దు, తాయెత్తు పగిలిపోద్ది. మనం వచ్చిన తాయత పాల్గొట్టడానికి కాదు, ఇంటర్వ్యూకి. అలాగే. బాస్ వస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ కంపెనీకి ఇద్దరు బాసులా? మేము బాసులం కాదు, బాస్కి కుడి చేయండి. నేను ఎడం చెయ్యి. ఏ ఆయన చేతులవా? ఉన్నాయి కానీ ఆయన చేతులు మా చేతుల్లో ఉన్నాయి. బాస్ ఏం చేయబోతున్నాడో ఆయన కంటే ముందు మాకు బాగా తెలుసు. సార్, నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అక్కడికి నేనేదో సుఖాల్లో ఉన్నట్టు. సార్, మీరు కనుక ఉంటే మీరు సుఖపడచ్చు, నేను సుఖపడచ్చు. ఏయ్, నువ్వు చెప్పే చాలా అసహ్యంగా ఉంది. పూర్తిగా వినండి సార్. ఈ ఉద్యోగం ఎలాగైనా నాకే ఇప్పించండి ప్లీజ్. ఎలా కుదురుతుందయ్యా? ఇక్కడ ఉన్నది ఒక ఉద్యోగం, ఇంత కాంపిటీషన్. బాస్ కి బాసులు మీరు తలుచుకుంటే ఉద్యోగం నాకే వస్తుంది. కావాలంటే ప్రతి నెల నా జీతంలో పావులా భాగం ఇస్తాను. ఈ పావలా ఓటాలు ₹1 ఓటాలు నాకు అక్కర్లేదయా. అదేం కుదరదు సార్, ఎంతో కొంత తీసుకోవాల్సిందే. ఎంతో కొంత కాదు, అంతా నాకు ఇచ్చేయి, నేనే ఎంతో కొంత నీకు ఇస్తాను. సరే సార్, మీ కండిషన్ అన్నిటికీ ఓకే. అది సరే గాని ఆ. మా బాస్ ఉన్నాడే బుచ్చయ్య, ఆ. ఆడు మామూలుడు కాదు, పరమ కంత్రి. 15 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీలో వర్కర్ గా జాయిన్ అయ్యి వానర్ కూతురు బుట్టలో వేసుకుని ఈ ఇంటికి అల్లుడైపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పైకి పంపించేసి ఈ ఫ్యాక్టరీకి ఎండీ అయిపోయాడు. అంత డేంజర్ గాడనమాట. అంతేకాదు వాడు పిచ్చి తొగ్గలక్.
ఈ ఇంటర్వ్యూకి వాడే ఓ తొక్కలో క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని తొక్కలో తొక్కలో డొక్కులో ఆన్సర్లు వాడే రాసేసుకున్నాడు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ నేను నీకు లీక్ చేస్తాను. దాంతో ఆ ఉద్యోగం నీకే. ఓకే థ్యాంక్ యూ సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అలా అనుకో, ఉద్యోగం నీది, జీతం నాది. అలాగే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపంచంలో నేను విలువిచ్చేది రెండు విషయాలు. ఒకటి టైం, రెండు మనీ. మొదటిది వేస్ట్ చేస్తే రెండోది సంపాదించలేం. అందుకే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసే బదులు అందరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? Yes, sir. Yes, sir. ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను సార్. నువ్వు చెప్పాల్సింది ఆన్సర్. ఆన్సర్ ఎవడన్నా చెప్తారు సార్, కానీ మీరు అడిగే క్వశ్చన్ చెప్పేస్తాను. ఏది చెప్పు చూద్దాం. వీరప్పని పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. వాడంతా వాడి పట్టుబడితే మనం ఈజీగా పట్టుకోవచ్చు. రెండో క్వశ్చన్ నేను చెప్తాను సార్. ఐదో క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. ఏడో క్వశ్చన్ దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను సార్. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ నాకు తెలుసు. నాకు కూడా తెలుసా? వెయిట్. ఇద్దరు ఒక నిమిషం ఆగండి. గర్ల్స్ అండ్ బాయ్స్, క్వశ్చన్లు ఆన్సర్లు కూడా చెప్తున్నా ఈ ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. ఇదేంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ చదివి చెప్తున్నంత ఈజీగా చెప్తున్నారు. తెలివితేటలు సార్, తెలివితేటలు. కోట్లు ఖర్చు పెట్టినా చేయలేని పని కొంచెం తెలివితేటలు ఖర్చు పెడితే చేసేది సార్. అలాంటి బ్రెయిన్ నాకుంది సార్. నాకే ఉద్యోగం సార్. వాడికంటే ఎక్కువ నాకుందండి. ఓకే, చూడండి ఓకే. ఒకసారి. మీ ఇద్దరు నాకు నచ్చారయ్యా, కానీ ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఇంకో అవమానపరచడం నాకు ఇష్టం లేదు. అందుకని మీ ఇద్దరు ఒక 6 నెలల పాటు నా దగ్గర ఫ్రీగా పనిచేయండి. బా. 6 నెలలు? సంవత్సరమైన పర్లేదు సార్. 6 నెలలు చాలండి సార్. మీ ఇద్దరులో ఎవరు నాకు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పటిదాకా మీరు మా గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. ఓకే సార్. 1 మినిట్ సార్. రేపు స్టేషన్ నుంచి మా అమ్మాయి శశిరేఖ వస్తుంది. మీ ఇద్దరు కూడా నాతో పాటు ఎయిర్పోర్ట్ కి వస్తే మా అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే సార్. అలాగే సార్. మీరు ఉండండి. ఎరా, మీ ఇద్దరు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారని తెలిసిన ఆ ఇద్దరికే ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎందుకు సార్? ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా పనిచేసిన మీ చేతే నాకు వెన్నుపోటు పొడిపించారే, ఆ తెలివితేటలు నచ్చి వెళ్ళి వాళ్ళ గెస్ట్ హౌస్. రే విశ్వ, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం. పాకిస్తాన్ ఇండియాలో పోట్లాడుకున్నాం. నేను అదే అనుకుంటున్నాను రా. ఇక మీదట ఇద్దరం లైఫ్ లో ఒకటిగా పోరాడదాం రా. ఓకేరా. రే, ఇద్దరం బాగా అలిసిపోయాం. త్వరగా నువ్వు నిద్రపోకపోతే ఇంకా వీక్ అయిపోతావు. పడుకో. పైగా మార్నింగ్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాలి రోయ్. నువ్వేం టెన్షన్ పడద్దు. అలారం పెట్టాను. నేను నిద్ర లేపే వరకు నువ్వు లేవద్దు. హ్యాపీ స్లీప్ లోకి వెళ్ళిపో. రే, నేను లేపే వరకు నువ్వు లేవద్దు రోయ్. ఇంత క్లోజ్ అవసరం అంటావా? లేదు. ఎక్కడికి వెళ్తారా? ఎయిర్పోర్ట్ కా వెళ్ళి ఎయిర్పోర్ట్ కి వెళ్తాడంట. సార్ వెల్కమ్ సార్. హలో మురుగా. ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఇంకా 5 minutes టైం ఉంది సార్. నాకన్నా ముందే వచ్చేసావా? నైటే వచ్చాను. రాత్రులు నీకు నిద్ర పట్టదా? ఎలా పడుతుంది సార్? డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్. ఎస్ సార్. వెరీ గుడ్. అవును, అతనేడి? అతను ఉండండి సార్. రాలేదు సార్. ఏ, ఎందుకని? సారీ సార్, ఒకరి గురించి తప్పుగా చెప్పడం నాకు అలవాట్లేదు వెరీ సార్. గుడ్. కానీ వాడి గురించి మాత్రం చెప్తాను. ఆ? మేము ఇద్దరం కలిసి వచ్చాను సార్. కానీ దారిలో 1 బాత్రూమ్ వచ్చిందని చెప్పి బార్లో దూరుంటాడు. నేను నమ్మను. కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా నమ్మాలి. నేను నమ్ముతున్నాను. థాంక్స్. చిత్తుగా తాగేసి చెత్తలో పడి ఉంటాడు. కానీ idiot. మనిషి మంచివాడు సార్. పని మానేసి మందు కొట్టేవాడు మంచివాడేంటే? ఫ్లైట్ ఈజ్ ల్యాండింగ్ సార్. ఇంత అందమైన అమ్మాయి ఈడికెలా పుట్టింది? వచ్చేది మీ అమ్మాయినా సార్? ఎలా గుర్తుపట్టావు? అచ్చు మీ పోలికే. థ్యాంక్ యూ. జస్ట్ మినిట్. పూర్వం నువ్వు బుట్టలో లేవాడివా? ఎందుకు? ఇప్పుడు కథలు అల్లుతుంటేను. థ్యాంక్స్. డాడీ, ఐ మిస్ యు సో మచ్. హలో మేడం. హలో. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. డాడీ, ఇతను మన మేనేజర్. ఓ హాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. అరే, డ్యూటీ మైండెడ్ సార్.
వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం. భారతదేశానికి స్వాగతం. థ్యాంక్ యూ డాడీ. ఇతను వన్ ఆఫ్ మై మేనేజర్స్. నైస్ మీటింగ్ యూ. సారీ సార్, దిమ్మ తిరిగింది. మేడం, మీ పాద స్పర్శతో ఈ నేల ఒళ్ళు జలతరించింది. జలధరించింది కాదు, పులకరించింది అనాలి. ఏదో ఒకలాగా పలకరించింది కదా చాలు. ఇట్స్ ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ అరేంజ్మెంట్స్. థ్యాంక్ యూ. విశ్వా, నువ్వు ఎయిర్పోర్ట్ కు రానందుకు సార్ ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? Correct. యు ఆర్ సస్పెండెడ్. కరెక్ట్. షటప్. సారీ సార్, నేను ఆ కారణంగా అపార్థం చేసుకున్నాను. నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే నేను చాలా స్పోర్టివ్. వీళ్ళ కాదు. నీ మంచి మనసుతో నా మంచి మనసును దోచేసుకున్నావయ్యా. అందుకే నీకు కొంచెం జీతం పెంచుతున్నా. సార్, నేను ఎయిర్పోర్ట్ కి నీకు వచ్చాను. అక్కడే పెంచాను. అసలు జీతం ఎంతో ఇప్పటి వరకు తెలియదు వాళ్ళకి, పెంచింది ఎంతో లెక్కలో తెలుస్తుంది. వాళ్ళ జీతం అంతా నా మనసులో ఉంది. డాడీ, నాకు హైదరాబాద్ అలవాటు అయ్యేదాకా వీళ్ళిద్దరిని నేను ఉంచుకుంటాను. ఉంచుకో అమ్మా, కాకపోతే ఒక్కడు ఉంచుకుంటే బాగుంటుంది. నో, నాకు ఇద్దరు కావాలి. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బేబీ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. చూడండి సార్. ఆఫీస్ వర్క్ చూసుకుని ఖాళీ టైంలో టైం వేస్ట్ చేయకుండా ఓకే సార్. అమ్మాయికి హెల్ప్ చేయమని చెప్దాం అనుకున్నా. చేస్తారులేండి. ఈ టైంలో ఎవడరా బాబు? రే మురుగా, రే బెల్ కొడుతున్నారు చూడు. ఈడొకడు పొడుగుంటే దున్నపోతు, పగలంతా పెద్ద పగలు తీసినట్టు. హా? మేడం మీరా? మీరు ఇంకా నిద్రపోలేదా? షడప్. నిద్రపోయి లేచి జాగింగ్ వెళ్తున్నాను. మీరు ఇంకా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాం. ఛీ, ఈ టైంలో నిద్ర? 5ంటికే నిద్ర లేచి జాగింగ్ చేస్తే బాడీ షార్ప్ గా హెల్తీగా ఉంటుంది. జనరల్ గా నా బాడీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇంకా మార్నింగ్ జాగింగ్ ఎందుకని. ఈ లేజినెస్ అనేది నాకు చాలా అసహ్యం. తెల్లవారిన నిద్ర లేకుండా మంచం మీద మీలాగా నీరసంగా బద్ధకంగా పడుకునే వాళ్ళు లైఫ్ లో ముందుకెళ్లకుండా వెనకెళ్తారు తెలుసా? రోజు పొద్దున్నే 5 o'clock లేచి నాతో జాగింగ్ Excuse me. చేయాలి. హాయ్ మురుగా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు ఇంకా జాగింగ్ వెళ్ళలేదా? అప్పుడే నువ్వు వెళ్ళొచ్చేసావా? యా, 3ంటికి లేచి 5ంటి దాకా జాగింగ్ చేస్తానుగా. నీ కొలీగ్ ని చూసేనా నువ్వు నేర్చుకోవచ్చుగా. పోనీ నువ్వు జాగింగ్ వెళ్తూ ఇతను కూడా తీసుకెళ్ళకపోయావా? ఎక్కడ మేడం, నిద్రపోయాడంటే ఏనుగులు వచ్చి తొండాలతో నీళ్లు కొట్టినా లేవడం. రోజు నువ్వు పొద్దున్న 3 o'clock లేస్తావా? మేడం, నేను నిద్రపోయేదే లేవడం కోసం, లేచేదే జాగింగ్ కోసం. నీకు జాగింగ్ అంటే చాలా ఇంట్రెస్టా? ఇంట్రెస్టా? జాగింగే నా ప్రాణం, జాగింగే నా జీవితం. అందులోనూ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి చల్లగాలిలో జాగింగ్ చేస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసా? ఉంటది. కుక్కలు ఎమ్మడ పెడితే సమ్మగా ఉంటది. ఆ జలసియే వద్దు. నువ్వు హెల్దీగా ఉండాలనుకుంటే రేపటి నుంచి నువ్వు నాతో పాటు జాగింగ్ కి రావాలి. అయ్యో, మీరు రమ్మంటే నరకానికైనా వచ్చేస్తాను. నరకం దాకా అవసరం లేదు, పంజగుట్ట దాకా జాగింగ్ వస్తే చాలు. మిస్టర్ మురుగన్, మేడం, నాకు తోడుగా మళ్ళీ జాగింగ్ వస్తారా? సారీ మేడం, నేను స్నానం చేసి భగవద్గీత చదువుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. నేర్చుకో విశ్వ, నేర్చుకో. మురుగని చూసి నేర్చుకో. బాయ్ మురుగా, ఆఫీస్ లో కలుద్దాం. ఓకే మేడం. హాయ్. 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 ఏం చేసినాక ఇలా వచ్చావు? ఈవినింగ్ రవీంద్ర భారతిలో హరిప్రసాద్ చౌరాసియా ప్రోగ్రామ్ ఉంది, వెళ్దామా? హరిప్రసాద్ చౌరాసియానా? ఆయన ఎవరు? హరిప్రసాద్ చౌరాసియా నీకు తెలీదా? కమ్ ఆన్ విశ్వ, యు డోంట్ నో మిస్టర్ చౌరాసియా. రేయ్, నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ ఆఫ్ ఇండియా లాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు చెప్పరా హరిప్రసాద్ చౌరాసి అంటే ఎవరో? మేడం, సి అది తెలీదు. చెప్పండి, యు ఎక్స్ప్లెయిన్ హిమ్. ఫ్లూట్ విద్వాంసుడు. అది కూడా తెలీదు. విశ్వ, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నీకు పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు, హరిప్రసాద్ చౌరాసి ఎవరో తెలీదు, జాగింగ్ 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 చేయడం కూడా తెలీదు. వీడిని ఇంకా ఇరికించాలి. యు ఆర్ మిస్టేకెన్ మేడం. విశ్వ ఆయన గురించి చెప్పింది ఆయన ఎవరో తెలియక కాదు. విశ్వకి చౌరాసియాకి స్మాల్ ఈగో ప్రాబ్లం. ఈగో ప్రాబ్లం దేనికి? బికాజ్ విశ్వ కూడా పెద్ద ఫ్లూటిస్ట్. విశ్వ ఫ్లూటిస్టా? ఎస్ మేడం. మొన్న రాయలసీమలో వర్షాలు పడకపోతే వీడిని పిలిపిస్తే ఫ్లూట్ వాయించాడు, వర్షాలు పడ్డాయి. గ్రేట్ మ్యాన్. వీడికి సాయి రత్నం, ఫ్లూట్ రత్నం, ఏం రత్నం అని బిరుదులు కూడా వచ్చాయి. నిజంగానా?
కాకపోతే చౌరాసే లైమ్ లైట్ లోకి వచ్చాడు, వీడు మాత్రం డిమ్ లైట్ లో ఉండిపోయాడు. సారీ విశ్వ, మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇఫ్ డోంట్ మైండ్, మీరు నాకు ఫ్లూట్ నేర్పిస్తారా? నేర్చుకోండి మేడం, మీరు అడిగితే కాదంటాడా? అమ్మని ఇరికించాడు. ఓకే మేడం, నేను నేర్పిస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? ఫ్లూట్ మేడమే కొనుక్కోవాలా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఫ్లూట్ నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి మేడం. కరెక్ట్. అది యోగా నేర్చుకుంటేనే వస్తుంది. యోగా ఎవరు నేర్పిస్తారు? మురగా పెద్ద యోగా మాస్టర్. రియలీ? ఏంట్రా డల్ కొట్టేశావు? దిమ్మ తిరిగింది. ఐఎమ్ సో లక్కీ. రేపటి నుంచి నాకు మీరు ఫ్లూట్ యోగా నేర్పిస్తున్నారు. లేదో వాడి ఉద్యోగం పోతుంది. కరెక్ట్. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? మీ దగ్గర శిష్యర్కం చేయడానికి వచ్చాను. మీరు నాకు యోగా నేర్పాలి. మీరు యోగాలో సింహం అటగా, సింహాసనంలో కూర్చుని ధ్యానం చేస్తే గాల్లోకి లేస్తారటగా. నేను లేవడం నువ్వు చూసావా? చూడలేదు. అయితే నేను లేవలేదు. యోగాలో ఫస్ట్ ఏం చేయాలి? సూర్య నమస్కారం. ఎలా? ఏముంది నాయన, సూర్యుడు ఎటుంటే అటు తిరిగి నమస్కారం పెట్టడం. అమ్మే, నాకు కూడా ఒకటి వచ్చేసింది. ఇదేం అవసరం గురుగారు? ఆసనం కాదు నాయన, కాలు మెలికి తిరిగింది, ఎక్కడో ఇరుక్కుపోయింది. కొంచెం తీ నాయన. థ్యాంక్స్ నాయన. నో మెన్షన్ గురుగారు. నాకు తెలిసింది యోగాలో రెండు ఆసనాలు. ఏంటవి? ఒకటి పద్మాసనం, అంటే నుంచోలేక కూర్చోవడం. ఓ. రెండోది శవాసనం, అంటే కూర్చోలేక పడుకుని నిద్రపోవడం. నాకు తెలిసినవి రెండు, అవే వీళ్ళిద్దరికీ నేర్పాను. నువ్వు కూడా అవే నేర్చుకో. మిగతావి మనందరం కలిసి నేర్చుకుందాం. అలాగే. ఫాస్ట్ శవాసనం. స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. ఏంట్రా విశ్వ, ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళదు? ఫ్లూటా చాటా? ఉద్యోగం పోదురా. పోనీ తొక్కలో ఉద్యోగం. అరే నువ్వు నాలాగే. ఇద్దరం రాజమండ్రి కదా. నేను అసలు ఒక్క ఆసనం కూడా నేర్చుకోలేదురా. వెరీ గుడ్ రా. నీకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఒక్క ఆసనం కూడా నేర్పించొద్దు. ఓకే. నీకు ఉద్యోగం అవుట్ రా. ఫ్లూట్ వాయించడం నేను వాక్మెన్ లో మేనేజ్ చేస్తాగా, మురళీకృష్ణుడు లెవెల్లో. నో, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? 1 minute. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా, ఆ విశ్వగాడు ఎక్కడరా? అమ్మాయి గారు ఒకరిని ఫ్లూట్ నేర్పడానికి, ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఓ, ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. మురుగా, 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 ఏ? ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్ రిలాక్స్. మురుగా, ఆ? మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడ నీకు ఫ్లూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మొద్దు. వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్లూట్ కొనుక్కుని చెడిపోయి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్ట్ లో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది. మ్మ్. థ్యాంక్ యూ. ఏది ఎంగే ఏంట్రా ఎత్తుకుతున్నావు? టేప్ రికార్డర్ ఎక్కడ దాచా? టేప్ రికార్డ్ అంట. నేను పెదవులతో ఊత్తూ కొనగోళ్లతో మిడితే బయటికి పొంగాల్సిందే. ఏంటి మురికలవా? కాదు, రాగాలు. శశిరేఖ. మురుగా, స్టాప్ ఇట్. ఈ రాగం ఎలా వాయించావు? వాక్మెన్ తో. వాక్మెన్ తో? వాక్మెన్ అంటే గొంతు రాగాలు. అబద్ధం. ఇక్కడ ఎక్కడో walkman ఉంది. మురుగా, ఇక్కడ ఎక్కడో stop it. కనెక్షన్ ఉంది. ఉంది. నాకు ఈ ఫ్లూట్ బొక్కలకి. శశిరేఖ, ఇతనుంటే నేను ఫ్లూట్ వాయించను. మురుగా, స్టాప్ ఇట్. గెట్ అవుట్. ఏమయ్యా, సార్. నువ్వు హైదరాబాద్ వచ్చింది ఉద్యోగం చేయడానికి, ఫ్లూట్ వాయించడానికి? అది అమ్మాయి గారు. అసలు ఆ కాంట్రాక్ట్ నాకు వస్తుందో రాదో అని ఎంత టెన్షన్ పడిపోతున్నావు తెలుసా? మీరేం టెన్షన్ పడకండి సార్. మీ కాంట్రాక్ట్ వచ్చేలా చేసే పూచి నాది. మరి నాకేమిస్తారు? అలా అయితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, ఇలాంటి విషయాలు సడన్ గా చెప్పకుండా గుండె అయిపోద్ది. సార్, నిజంగా చెప్తున్నారు సార్? 100%. నా ఆస్తిని ఇంతకింత డెవలప్ చేసే బ్రెయిన్ నీకుంది, అందుకే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారా, Yes, sir. ఫాలో మీ. ఓకే బై సార్. నో ఐఎమ్ వెరీ బిజీ. ఈ కాంట్రాక్ట్ వర్క్ అయిపోగానే నేను వెంటనే సింగపూర్ వెళ్ళిపోవాలి. బాయ్. చూసావా వాడి కంగారు? ఆ కంగారుతోనే వాడిని డుంకి కొట్టించాలి. యా, ఈ కాంట్రాక్ట్ ఓకే చేస్తేనే నేను బుచ్చయ్య గారికి అల్లుండి. నే గిల్లుండి. అయితే ఇల్లు గిల్లు గిల్లుతా. వెళ్ళు. యా. ఐ హావ్ నో టైమ్ టు డూ Hi, దట్. Mr. మేల్కోటే, హౌ ఆర్ యూ? హూ ఆర్ యూ? మీ బల్లా భయంత్ బల్లా.
భయన్ భల్లా యా డ్రైవింగ్ ద ఫ్లైట్ ల్యాండింగ్ ఆన్ ద ఫీల్డ్స్ మీ ఫ్లైట్ తింపింది నేడి రియలీ ఆశ్చర్యంగా ఉందే. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఐఎమ్ సారీ. ఓ బుచ్చయ్య గారా? ఆ. బుచ్చయ్య గారు వాజ్పేయి గారిని ఎప్పుడు కలిశారు? కాదు వాజ్పేయి గారు బుచ్చయ్య గారిని కలిశారు. బుచ్చయ్య గారితో సోనియా గాంధీ, బుచ్చయ్య గారితో జార్జ్ బుష్, బుచ్చయ్య గారితో రజనీకాంత్, బుచ్చయ్య గారితో చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. యు నో మిస్టర్ మెల్కోటే, బుచ్చయ్య ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సీ ద ఫోటోస్. యా 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 బుచ్చయ్య గారంటే ఫేమస్ కాంట్రాక్టర్ కదా. మీకు తెలీదా? తెలుసు. మేం చేయబోయే ఒక కాంట్రాక్ట్ కి ఆయన టెండర్ పెట్టారు. Is it? సో యు ఆర్ వెరీ లక్కీ. Yeah, yeah. మీరు కళ్ళు ముక్కు చెవులు అన్ని మూసుకున్న కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చేయచ్చు. వై నాట్ హీస్ అ గ్రేట్ మ్యాన్. ఆఫ్ కోర్స్. ఈ కాంట్రాక్ట్ డెఫినెట్ గా బుచ్చయ్య గారికే ఇస్తాం. Oh. ఐ థింక్ వీ షుడ్ ఫైనలైజ్ ఆన్ దిస్. Definitely, ఎనీవే definitely. మిస్టర్ రాస్. అప్పుడప్పుడు జీతాలు, ఎప్పుడోసారి బోనస్లు. వీళ్ళు సంపాదించేది నాకే సరిపోదు, పైగా జీతాలు బోనస్లు నేను ఎక్కడి నుంచి తేను? స్ట్రైక్ కంటిన్యూ చేసేమన్నామండి. అలా చేస్తే లక్షల్లో నష్టం వస్తుందా? వెంటనే స్ట్రైక్ ఆపించాలి, అంతే కదా సార్? అంతే, స్ట్రైక్ నేను ఆపించేస్తాను. వెంటనే ఆపించు. నాకేం లాభం సార్? నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్ వర్కర్ కదా అని జోక్ చేయకండి సార్, స్ట్రోక్ తగిలి పడిపోతాడు. జోక్ కాదయ్యా, నిజమే. అయినా నా ఫ్యాక్టరీ వ్యవహారాలను చక్కదిద్దే నీలాంటి తెలివైన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడంలో తప్పే ఉంది. అస్సలు తప్పులేదు సార్, ఇతనికి ఇవ్వడమే న్యాయం. సార్ మనసు మార్చుకోరు కదా? మ్మ్హ్మ్. నేను ఇప్పుడే స్ట్రైక్ ఆపించేస్తాను. మ్మ్. ఆగండి ఆగండి. ఏంటయ్యా ఈ ఆర్తనాదాలు? ఆర్తనాదాలు కాదు సార్, జీతనాదాలు. మేము 3 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే కనీసం 3 నెలల జీతం కూడా ఇవ్వలేదు సార్. బుచ్చయ్యకి ఎవరిచ్చారా ఈ జీతం? ఆయనే బాస్ కదండి. నాకెవరిచ్చారా ఈ జీతం? అయితే మీరు స్ట్రైక్ చేయండి. నేను స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మమ్మల్ని మీరు కాపాడమేంటి? చూడు లేడీ కంప్యూటర్, మీరు ఇలా జీతాలు పెంచమని స్ట్రైక్ చేశారనుకోండి, బుచ్చయ్యకి పిచ్చెక్కి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి ఏ హార్డ్వేర్ కంపెనీయో అండర్వేర్ కంపెనీయో పెడతాడు. సో ఇప్పుడు బుచ్చయ్య అండర్వేర్ కంపెనీ పెడితే మన పరిస్థితి ఏంటి? నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళ్తే మిమ్మల్ని బుష్ బాగ్దాద్ వెళ్ళి బాంబులేసి రమ్మంటాడు. ఆ? దోలు తీరిపోద్ది. అయితే ఇప్పుడు ఏమంటారు? బుద్ధిగా స్ట్రైక్ లాపి జాబ్ చేసుకోండి ఇక్కడే. నాకు ఈ జీతం సరిపోవట్లేదు. పెంచితే ఏం చేస్తావయ్యా? పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయిని చేసుకో. నాకు నచ్చలే. పోనీ ఈ అమ్మాయిని చేసుకో. ఈ అమ్మాయితో నాకు ఓకే. జోడి కుదిరింది. ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ప్రతి జంట ఒకే స్కూటర్ లో వస్తే పెట్రోల్ మిగులుతుంది, ఒకే క్యారేజ్ లో తింటే ఖర్చు కలిసి వస్తుంది, పైగా ఒకే ఆఫీస్ కాబట్టి కుదిరితే ఆ. లంచ్ టైంలో ఏసీలో ఓసీగా కాపురం చేసుకోవచ్చు. బాస్ అబ్జెక్ట్ చేస్తే ఎవడ్రా బాస్? 3 నెలల్లో బాస్. నిజమా? నేనెప్పుడో ఒకప్పుడు నిజం చెప్తాను, చెప్పినప్పుడే నమ్మాలి. మేం నమ్మం. అయితే బాస్ తోనే చెప్పిస్తాను. బుచ్చిమావయ్య, మీ కళ్ళతో మీరే చూశారుగా, రేపు నేను ఆయన కళ్ళున్నాయి. ఈ కంపెనీకి ఎండీనైతే మనిషికి ఒక ఫ్లాట్, కారుకు ఒక డ్రైవర్, కు ఒక భార్య, చాలు చాలు. ఇన్ని వరాలు ఇస్తే మేమెందుకు స్ట్రైక్ చేస్తాం? మురుగన్ మురుగన్ మురుగన్. పిచ్చి మురుగా. హలో. హాయ్. హాయ్. రే సార్ వీడంటే నన్ను చూసిన అవుతున్నాడు. మరి ఏమనుకున్నారు విశ్వంగాడు మాయ? వెంటనే మీ అమ్మాయిని చడి పెళ్లి చేసేయండి. నీకేమన్నా కమిషన్ ఉందా? ఫ్రెండ్స్, the contract is awarded to the Butchi group of companies. Thank you, sir. Congratulations, Mr. Butchaya. ఆ, ప్రపంచంలో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోవడమే మన తెలివితేటలు. హలో. హలో సార్, నేను విశ్వని. హలో ఈశ్వ, జస్ట్ ఎ మినిట్. హలో. సార్ మురుగన్ సార్. హలో మురుగా, 1 సెకండ్. వాట్ మై డియర్ జీనియస్, ఏంటి విశేషాలు? అదే సార్, నా డ్యూటీ పూర్తయింది కదా. ఎస్, ఇంకా నా డ్యూటీయే మిగిలింది. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్ థ్యాంక్ యూ సార్,
థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నిన్ను నా కంపెనీకి చైర్మన్ చేస్తాను. ఓ అయ్యో ఓకే ఉంటాను. వాట్ ఏ గ్రేట్ బ్రెయిన్ సార్. ఒకేసారి ఒకే ఫోన్ లో ఒకే ప్రామిస్ చేసి ఇద్దరిని ఫూల్స్ చేశారంటే మీరు కామన్ మ్యాన్ కాదు సార్, చాలా డేంజరస్ మ్యాన్. కానీ మీరు డేంజర్ లో పడతారేమోనని మా భయం సార్. నాకు డేంజర్. నో నెవర్ ఇన్ మై లైఫ్. బుచ్చయ్య బుచ్చయ్య బూచేపల్లి బుచ్చయ్య గారికి వందనాలు. ఎవరు మీరు? నమస్కారం. నా పేరు పగడాల చంద్రమతి. బాస్ ఎవరి సతీ లీలావతి? సన్యాసం తీసుకున్న మేనకలా ఉంది. మీ అభిమాన మోసే శక్తి నాకు లేదు, వదిలేయండి ప్లీజ్. వదిలేశాం, చెప్పండి. ఏంటి మీ బాస్ నన్ను మర్చిపోయినట్టున్నారు? మా బాస్ మామూలు మర్చిపోడు, కన్ను కొట్టే మిమ్మల్ని ఎలా మర్చిపోతాడు? థాంక్స్. అదిగో మళ్ళీ కన్ను కొట్టింది. లేనిపోయిన ఆశలు పెట్టుకోకు, అది ఆవిడ వీక్నెస్ లో ఉంది. బుచ్చయ్య గారు, మీరు నన్ను విడిచిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు స్వామి. అందుకే మిమ్మల్ని వెంటాడుతూ వెతుక్కుంటూ వచ్చాను. ఏం స్వామి, నేనెవరో ఇంకా మీకు గుర్తుకు రాలేదా? చాలే ఊరుకో, నిన్నలా మర్చిపోతాను. చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి చిన్న సంతోషం. సంతోషమా టెన్షనా? సంతోషం, ఓ. అంతులేని ఆనందం. అవును, ఇన్నాళ్ళు ఏమైపోయావు? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఎన్నాళ్ల తర్వాత దొరికారు స్వామి? శ్రీకృష్ణుని సత్యభామ పిలిచినట్లు స్వామి స్వామి అంటోంది బాస్. ఆవిడ నా బాల్య స్నేహితురాలు. ఆ. ఏం మాట్లాడినా ఎంజాయ్ చేయాలి. స్వామి, మీతో ఓ 10 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడే అవకాశం ఇస్తారా? పర్వాలేదు, మాకేం వినపడం, మీరు ఇక్కడే ప్రొసీడ్ Shut అయిపోయి. up, idiot. పద చంద్రమతి, మనం రూమ్ లోకి వెళ్ళి కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఈయన కూడా కష్టసుఖాలు మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు? ఆవిడ కష్టాలు విని ఈయన సుఖపడతాడు. ఈ ఏజ్ బార్ సిమరాన్ ఎవరు? ఎవరైతే ఏంలే, మహాపతివ్రతలో ఉంది. కాకపోతే కన్ను కొట్టడమే స్పెషల్ ఎఫెక్ట్ లో ఉంది. ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చానా? మీరు నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక క్షణం కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. అంతా మర్చిపోవాలంటే ఎంత కావాలో చెప్పు. మీ ఆస్తి అంతా కావాలి. పిచ్చిదానా, ఈ ఆస్తి కోసమే ఇన్నాళ్ళు నిన్ను కన్నెత్తి కూడా చూడలేదు. అయితే నేనెవరినో మీరున్న సొసైటీలో అందరికీ తెలియాలి. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా పవర్ ఏమిటో చూపిస్తాను. హలో పోలీస్ స్టేషన్. బుచ్చయ్య! బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఏమైందిరా అలా భయపడిపోతున్నావు? ఆవిడ సతీ లీలావతి కాదు, పెద్ద కళావతి. బాస్ కి లోపల కరాటేలో పెద్ద స్ట్రోక్ ఇస్తుంది. ఈ కరాటే విద్యలన్నీ మీకోసమే నేర్చుకున్నా. మీరు ఏ బల ప్రయోగం చేసినా అది ఫేస్ చేయడానికి నేను రెడీ. నీ బోడి కరాటే ఫైట్స్ కే బెదిరిపోతే నేను బుచ్చయ్యనెలా అవుతాను? నువ్వెన్ని ఫీట్స్ చేసినా నేను మారే ప్రశ్నే లేదు. అది చూస్తాను. ఈ రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని వేధించి నీ చేత నేనెవరు నువ్వు చెప్పించకపోతే నా పేరు పగడాల చంద్రమతే కాదు. ఈ మాజీ మంగమ్మ శపథాలకి నేనా భయపడేది? ఛ! ఇది మంగమ్మ శబదం కాదు. ఇద్దరు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని ఒక పెళ్ళాం జీవితాన్ని గాలికి వదిలేసిన మొగుడి మీద ఈ చంద్రమతి చేస్తున్న యుద్ధం ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళొస్తా. ఎవరండి ఆవిడ? ఆ ఎవరో మహిళా మండలి సభ్యురాలు, చందా కోసం వచ్చింది. చందా బాగా గట్టిగా అడిగినట్టుంది. ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటాయి. ఏమైంది? ఆ శిశరాక్ స్విమ్మింగ్ పూల్కి వెళ్తే ఆ మురుగన్ గాడు ఫాలో చేశాడు. దేనికి? దేనికంటావంటే విక్రమార్కులాగా అమ్మాయిని ఫాలో చేసి 100 మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. 100 వాడి బొంద, వాడికి మిగిలేది 0 మార్కులే. పదా. పిల్లి గడ్డం గడు ఉన్నాడు, నా గుండెకాయ కనిపించట్లేదేంటి? వస్తదే, కంగారు పడకు. హాయ్, హాయ్. కెన్ యూ స్విమ్ విత్ మీ? నో, ఐ హావ్ జలగండం. ఓకే. జలగండం కాదురా, నీకు నా చేతిలో యమగండం ఉంది. రాసుకో. అబ్బాయి, నువ్వు వెంటనే వెళ్ళి నీళ్ళలో దూకు. నీ ఈత చూసి అమ్మాయి చేపపిల్లలు వచ్చి నీ ఒళ్ళో పడాలి. వెళ్ళు, దూకు. నీకేతొచ్చా? నాకు రాదు. మరి నేను నీళ్ళలో దూకితే నన్ను కాపాడేది ఎవరు? నీకు కూడా ఈత రాదా? అదే కదా నేను చెప్పేది. ఓ ఓకే, నేను స్విమ్ డ్రెస్ వేసుకుని వస్తాను. సీ యూ. ఇదే శత్రునాశన ఆయుధం. ఆ?
గొడుగాస్త్ర. ఏం చేస్తావు? చూడు. దేవుడా మురుగా ఈత రాదు, అందులోనూ జలగండం. మునుగుతున్నాడా? ములుగుతున్నాడు. మునుగుతున్నాడా? మునిగిపోయాడా? మొలగలేదు. ఏ ఆ పిల్ల మొలగనిస్తేగా. ఏ పిల్ల? అదే నీ గుండెకాయ. మురుగా మురుగా ఈ ఘోరాన్ని నేను చూడలేను. నేను కూడా చూడలేదు. గుడిగడ్డేటి. నా కూతురుతో తిరుగుళ్ళా ప్రాణాలు తీస్తాను. మీరే కదా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. Shut up. నాకు అవసరమైతే ఏమైనా చెప్తాను, అనవసరమైతే ఏదైనా చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి. వాళ్ళిద్దరిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను. మీరే కదా వాళ్ళిద్దరికి మహామంత్రులు. వెళ్ళి మొయ్యండి వార్త. ఏం బేబీ, గేమ్స్ ఆడుతున్నావా? అవును డాడీ, బోర్ కొడుతోంది. నీకోసం ఓ కొత్త గేమ్ తెచ్చాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసి ఆడుకోవచ్చు, బోర్ కొడితే ఆఫ్ చేసుకోవచ్చు. అడవి పందిలా అసహ్యంగా ఉన్నాడు కదా, కానీ అడవి పంది చాలా రేరమ్మా, పైగా కాస్ట్లీ కూడా. ఎవడు వీడు? పెళ్లి కొడుకు. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది. వాడి ఆస్తి. డాడీ, మనకి చాలా ఆస్తుందిగా. కోట్లున్నాయి కదా అని బూట్లు బారేసుకుంటావా? అది కాదు డాడీ. చూడు బేబీ, నువ్వు పెళ్లి కూతురివి, ఎక్కువగా మాట్లాడకూడదు, కొద్దిగా సిగ్గుపడాలి. రేపే నీ పెళ్లి చూపులు. బుచ్చే మావి ఇంత ద్రోహం చేశాడా? వాడైపోయాడు. వాడు కాదు, మీరైపోయారు. పత్రాలు సేకరించండి. ఏంటిది? విధ్వంస పత్రాలు, ఊస్టింగ్ ఆర్డర్. ఇదిగో రాజమండ్రికి బస్ టికెట్లు, నీళ్ల ప్యాకెట్లు, పెరుగన్నం. దాంట్లో ఉప్పేశారా? ఉప్పు మ్యాటర్ అంత అవసరమా? ఒక కూతురు ఇద్దరికి ఇస్తానని మోసం చేస్తాడా? కనీసం ఇద్దరు ఎవరికొకరికి ఏమన్నాడే? ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం. అది నాకిస్తే బెటర్. జీతాల సరిగ్గా ఉన్నవాడు కన్ను కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటే నమ్మి ఎగేసుకొచ్చారు. చూశారుగా వాడి దెబ్బ. ఒకే స్ట్రోక్ 2 సిక్సర్లు, ఒకే బాల్కి 2 వికెట్లు. వాడు గంగూలీ గాడ్ ఫాదర్ బాబు. కూతురుని అడ్డం పెట్టుకుని మీ ఇద్దరితోటి పనులు చేయించుకుంటున్నాడు. వాడు ఎవరో అమెరికా కురవాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని నిశ్చితాంబూలాలు కూడా తీసుకుంటాడు. ఆ వచ్చేవాడి పేరేంటి? బాలరాజ్. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడ్రా? పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. అతను పెళ్లి కొడుకు ఫాదరే. పెళ్లి కొడుకు వెనకాలన్నాడు. నేనే పెళ్లి కొడుకుని. బాబు ఎలా ఉన్నాడు? వాడికంటే వాడు బాబే బాగున్నాడు. షటప్. వెల్కమ్ పైట్ రాజు గారు. వెల్కమ్ వెల్కమ్. వెరీ గుడ్. ఏమండి 20 సంవత్సరాల క్రితం ఇండియా ఇంత డెవలప్ అవ్వలేదే, సడన్ గా ఇంత డెవలప్ అవడానికి కారణం? మీరు అమెరికా వెళ్ళిపోవడమే. ఈ రెండు మీ తోకలా? Yeah. ఎక్కువ మాట్లాడదని చెప్పండి, తోకలు కత్తిరిస్తా. ఓకే బాబు గారు, బాలరాజు తొందరపడుతున్నాడు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పోలే? ఇంకా పెళ్లి చూపులు ఏమిటండి? మీరు చెప్తే నమ్మరు గాని అబ్బాయి ఫోటో చూసి మా అమ్మాయి వారం రోజులు నిద్రపోయింది. నిజంగానా? ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంది కదా, జీవితాంతం నిద్రపోదు. మనం అంతలా నచ్చావా? నచ్చడం ఏంటి? అమ్మాయి గారికి మీరంటే జుగుప్స. జుగుప్స కాదురా, ఇడియట్. ఇష్టం. అదిగో అమ్మాయి గారు వస్తున్నారు. అమ్మాయిని చూడు బాబు. ఆల్రెడీ అతను అదే పనిలో ఉన్నాడు. రా బేబీ, సిగ్గుపడతావు ఎందుకు? సిగ్గు కాదు, భయభ్రాంతురాలైనట్టుంది. ఏమెందుకురా, కాబోయే ముగుడేగా. అందుకే ఆమె భయం. ఏరా బాలరాజు, అమ్మాయి నచ్చిందా? సూపర్ ఫిగర్. ఎంత రేట్ అయినా బుక్ చేయాలి. అంటే త్వరగా మ్యారేజ్ ఫిక్స్ చేయమని చెప్పి బుక్ చేయమన్నాడు. భాష రాదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అబ్బాయి చేత అమ్మాయి చేత ఉంగరాలు మార్పించేద్దాం. రేయ్, నా ఉంగరం కదరా, నీ ఉంగరం. రెండు గోల్డే కదా. ఆపండి. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి, మాకు తెలియాలి, మాకు తెలియాలి. దానికి 3 సార్లు అడగడం దేనికి? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు నోరు మూయరా, నీకు ఇప్పుడే డైలాగ్ లేదు. మిస్టర్ బుచ్చయ్య, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఏంటంకుల్, మీ అమ్మాయిని అడిగిచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశారా? వీడికే కాదు, వీడికి తెలియకుండా నాకు కూడా అదే ప్రామిస్ చేశాడు. వాళ్ళిద్దరికి మాట ఇస్తే మరి నా పొజిషన్ ఏంటి? సైలెన్స్. మీరు క్యూలో ఉన్నారు. నాన్న, నన్ను అమెరికా తీసుకొచ్చి క్యూలో నిలబెట్టాను కదా. నేను మాట్లాడతాను, నువ్వు నాన్న. ఏమండి, మా వాడు ఒక్కడైనా ఇంకెవరైనా క్యూలో ఉన్నారా? ఏమండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేం పట్టించుకోకండి.
అనవసరంగా న్యూసెన్స్ చేయకుండా బయట కట్టారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లాకప్ లో పెట్టించిన ఏ పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడతావు అనుకున్నావా? మమ్మల్ని కాదని నీ కూతుర్ని ఎవడో బొక్కాడియా గాడికి ఇచ్చేలా చేస్తావో చూస్తాం. డాడీ నన్ను బొక్కడే అన్నాడు. నువ్వు ఉండరా. విశ్వ మీరు చెప్పింది నిజమేనా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మా ఇద్దరికి విడివిడిగా ప్రామిస్ చేసి తన బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు. డాడీ వాళ్ళు చెప్తున్న మాట నిజమేనా? చూడు బేబీ, భగవంతుడు 2 చెవులు ఇచ్చింది, ఒక చెవితో విని రెండో చెవితో వదిలేయడానికి. భగవంతుడు నీకు 2 చెవులే కాదు 2 నాలుకలు కూడా ఇచ్చాడు. అందుకే మా ఇద్దరికి విడివిడిగా మాటిచ్చి ఈ తొగాడేయగాడు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో చేసుకోవడానికి రెడీ అయ్యావు. డాడీ నన్ను తొక్కడే అన్నాడు. నువ్వు ఉండరా. ఏంటంటే ఏంటి మీ సోచన మాట్లాడతారు? అక్కడ అడుగు. అడుగుతాను. ఏమండి పెళ్లి జరుగుతా లేదా చెప్పండి. వీడు తొగాడి అంటాడేంటి? అరే వెళ్ళిపోదాం, పద. వైరాజ్ గారు, ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మమ్మల్ని కాదని నీ కూతురికి వేరే వాడితో పెళ్లి ఎలా చేస్తావో మేము చూస్తాం. ఏంట్లా చూసేది? నేను మీకు మాట ఇచ్చినట్టు అగ్రిమెంట్ ఉందా, సాక్ష్యం ఉందా? బావగారు ఈ వివాహం జరుగుతుందో లేదో చెప్పండి. లేకపోతే రేపు మార్నింగ్ ఫ్లైట్ మేము అమెరికా వెళ్ళిపోతాం. పదరా. అబ్బబ్బబ్బ, బావగారు డబ్బున్న వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరో ఇలా తయారవుతూనే ఉంటారు. డాడీ నిజం చెప్పండి డాడీ, నన్నిచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చారా లేదా? అది కాదు బేబీ. నో, నా మీద ప్రామిస్ చేసి చెప్పండి. చిచ్చే ఈయనకి అంత సెంటిమెంట్ ఎక్కడదే? కూతురు మీద ప్రేమే ఉంటే బిజినెస్ కోసం కూతురు జీవితాన్ని తాకట్టు పెడతాడా? ఈయనకి కావాల్సింది వ్యాపారాలు, లాభాలు. అందుకోసం అవసరమైతే కూతుర్ని షో కేసులో పెట్టి ఆఫీస్ కాంపౌండ్ లో పెడతాడు. లాభాలే కావాలంటే ఇంతకంటే ఈజీ వ్యాపారాలు చాలా ఉన్నాయి బుచ్చే గారు. విశ్వ మా నాన్న చేసిన పొరపాటికి నన్ను క్షమించండి. ఆయన మిమ్మల్ని మోసం చేస్తే అందులో నాకు భాగం ఉన్నట్టే. మీకు న్యాయం చేసే బాధ్యత నాకు ఉంది. అందుకే చెప్తున్నాను, మీరు ఒప్పుకుంటే ఒకరిని కాదు మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. అయితే ఓకే. అయ్య బాబోయ్ ఏం డాడీ ఈ అమ్మాయి ఎలా అనేసిందే? కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. ఏరా తల తిరగడం తగ్గిందా? లేదు, తిరుగుతూనే ఉంది. శశి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? అలా ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందని మీరిద్దరికి మాట ఇచ్చారు? తొందర లేదు, ఆలోచించుకొని చెప్పండి. మీ ఇద్దరు ఎప్పుడు నా మెళ్ళో తాళి కడతానంటే అప్పుడు నేను రెడీ. 24 గంటల్లో మీ నిర్ణయం నాకు చెప్పండి. ఎంత రాజమండ్రి నుంచి బస్సులో వస్తే మాత్రం ఈ హైదరాబాద్ వాళ్ళు ఇలా దెబ్బ కొడతారా? దాని బాబేమో విడివిడిగా ఇద్దరికి ప్రామిస్ చేశాడు. అదేమో ఇద్దరిని కలిపి ఒకేసారి పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేసింది. తప్పంతా మనదిరా. అవునరా. ఇద్దరం కర్ణాటక తమిళనాడు పోలీసుల పోటీ పడ్డాం. వాడేమో వీరప్పన్లా రెచ్చిపోతున్నాడు. ఈ అవమానం మందు కొట్టి మర్చిపోవటమేనా? రేప్ చేసి పగ తీర్చుకుందాం. అయితే ఓకే. రేప్ చేసినట్టు మనకి తెలిగిపోయినా పర్వాలేదు, దానికి మాత్రం బాగా తెలియాలి. శుభం. దుర్ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. శశిరేఖ, చీకటిగా ఉంది, లైటేనా? షటప్. నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు, నాకు బాగా కనపడుతుంది. శశి ఇక్కడే ఉందిరా. రేప్ చేయడానికి రెడీగా పడుకున్నది. శశిరేఖ ఇంట్లో పని మనిషి కోటిలక్ష్మి. నువ్వు పద. సారీ కోటిలక్ష్మి, అనవసరంగా రేపు వేస్ట్ అయ్యేది. ఇక్కడ ఉందరా ఒరిజినల్ క్యాండిడేట్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. పని మనిషిని చూసి రెచ్చిపోవడం కదరా, ఇప్పుడు రెచ్చిపో. పని మనిషి కాబట్టి రెచ్చిపోయాను, ఒరిజినల్ అని తెలిసాక కొంచెం భయంగా ఉంది. నీ కంటికి నేను రేపిస్ట్లా కనపడుతున్నానా? నువ్వే స్టార్ట్ చేయి. ఒక పని చేద్దాం. ఏంటది? ఇద్దరం కలిసి ఒకేసారి రేపు చేద్దాం. ఇదేదో బాగుంది. అయితే కమాన్ రెడీ. మేము నిన్ను రేప్ చేయడానికి వచ్చాం. మాకు నీ పరిపూర్ణ సహకారం కావాలి. ఈ టైంలోనా? దీనికి కూడా పంచాంగాలు చూసి ముహూర్తాలు పెడతారేంటి? అయినా అంత అర్జెంట్ గా రేప్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను చెప్పానుగా. అదే ఇద్దరిని పెళ్లి చేసుకుని సంసారం చేయడానికి నీ కెపాసిటీ ఏంటో, నీ కాన్ఫిడెంట్ ఏంటో, నీ పొటెన్షియాలిటీ ఏంటో రేపు చేసి తెలుసుకుందాం వచ్చాం. ఏ మగాళ్ళంటే అంత చీపా? నువ్వు పిలవగానే వచ్చి తాళి కట్టేస్తారా? ఇలాంటి వెధవ తెలివితేటలతోనే మీ బాబు మా ఇద్దరిని జోకల్ని చేసి ఆడుకుంటున్నాడు. నువ్వేమో మా జీవితాలతో ఆడుకుంటావా? మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటానంటానికి సిగ్గులేదు? నువ్వేమన్నా ద్రౌపదిలాగా దోపతి అనుకున్నావా? ఒక మగాడితో సంసారం చేసేది పతివ్రత, రెండో మగాడిని తాకేది పతిత. మీ నాన్నకి డబ్బు పిచ్చి, నీకేమో మగ పిచ్చి. ఆ పిచ్చి నొదలగడతాను, రావే. Stop it! ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నంత మాత్రాన బజార్ దల్లా కనపడుతున్నానా? మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నాను, ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకో తెలుసా?
17వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. బావగారు పెళ్లి చూపులే సక్రమంగా తరనివ్వలేదు, ముహూర్తాలైనా సవ్యంగా తరణిస్తారంటారా? వాళ్ళకంత ఛాన్స్ లేదు పైరాజు గారు. మా అమ్మాయి వాళ్ళిద్దరిని చేసుకుంటానని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇద్దరి మధ్య క్లాష్ పెరిగి ఒకళ్ళొకళ్ళు షూట్ చేసుకుని చస్తారని. ఏయ్, మళ్ళీ వచ్చారు. హాయ్ శశి. రండి బాబు, రండి. హాయ్. మీకోసమే 1000 కళతో ఎదురు హాయ్. చూస్తున్నాం. మ్యాటర్ ఏంటి? అంకుల్ మాలో మాకు అగ్రిమెంట్ కుదిరింది. మీ ఇద్దరం కలిసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నీకే ఒకే అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి? కామెడీ కాకపోతాను. మా కష్టం మేము పడతాం, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అసలు ఏంటంటే మీ ఉద్దేశం? ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అంటే ఇదేమన్నా ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం అనుకుంటారా? ఏంటిది ఆడుకుంటున్నావు? చెప్పేదేనండి, ఇదేమన్నా కోణార్క్ ఎక్స్ప్రెస్ స్టేషన్ కి రాగానే ఒక డ్రైవర్ దిగి ఒక డ్రైవర్ ఎక్కడానికి? బాబాయ్, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని అమ్మాయి వారం రోజుల్లో 3 రోజులు వీడి దగ్గర ఉంటుంది, 3 రోజులు నా దగ్గర ఉంటుంది. సండే ఫ్రీగా ఉంటుందా? కాదు, ఇద్దరి దగ్గర ఉంటుంది. నీకేమైనా ప్రాబ్లమా? అంటే ఎంత అండర్స్టాండింగ్, ఎంత ఫ్యామిలీ ప్లానింగ్. ఇంకా ఆలస్యం ఎందుకు డాడీ? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ముహూర్తమా? డాడీ, మీరు ప్రామిస్ చేసిన రోజునే వాళ్ళకి నా మీద హక్కు ఇచ్చినట్టయింది. నేను ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఆగలేకపోతున్నాను బుచ్చమయ్య. కంట్రోల్ చేసుకోరా. ఇదిగో వెంటనే ముహూర్తాలు పెట్టించు. ఇందాకేమో మా అమ్మాయి ప్లాన్ చేసింది అని చెప్పారు. ఇప్పుడేమో ముహూర్తాలు ఎట్టించమంటుంది. ఇది కూడా మీ అమ్మాయి ప్లాన్ చేసిందా? కూతురు అడిగింది కదా అని ఒకే పళ్ళెంలో ఇద్దరు ఎదవల కాళ్ళు అడిగే తండ్రిని కాదు నేను. చూపిస్తా. ఎవరండి మీరు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఓహో, వాటర్, మేము పిలవలేదే. టెలిఫోన్, ప్లంబర్, మెకానిక్, పెయింటర్, హెల్పర్, బాత్రూమ్ క్లీన్. ఏయ్, ఏంటి తలిపేస్తారు? మీరు వెళ్ళరా? మేము వెళతాం కానీ మీరు వెళ్లకుండా తాళం వేస్తున్నా. మిమ్మల్ని ఆ బుచ్చిగడు పంపించాడు కదూ? ఒక్క నిమిషం, మా మురుగాని పిలుస్తాను. మురుగా, మురుగా, మెడ్రాస్ నుంచి నీ తంబీసి వచ్చారు, నీతో ఏదో మాట్లాడాలంట. తంబీసా? టీచవా? వాళ్ళు ఇస్తారు, వెళ్ళు. వాళ్ళు ఇస్తారా? వణకం వణకం. నీంగెలా మెడ్రాసా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. రే మునుసారే, ఎందుకురా కొడుతున్నారు? బాస్ కూతుర్నే పెళ్లి చేసుకుంటానంటారా? అయ్యో, 1 2 3 4 5 6 7. మురుగా, మురుగా, కొట్టారా? అర్థమైంది, పాత ఎరగదీద్దాం. ఇప్పుడు రండిరా, వీడు చూసుకుంటాడు. ప్లీజ్ రా. నువ్వు రా.
ఫైట్ క్యాన్సిల్. రండిరా. నాకు చాలా గర్వంగా ఉందిరా, మీలాంటి ఎదవల్ని నేను రౌడీలుగా పెట్టుకున్నందుకు. ఇద్దరిని కొట్టలేక తలదించుకొచ్చేసారా? వాళ్ళు మమ్మల్ని కొట్టు పంపించినా బాగుండేది సార్. కత్తులు చూపించారా? లేదు సార్. రివాల్వర్స్ చూపించారా? రివాల్వర్లు కత్తులు మేము ఎన్ని చూడలేదు సార్. వాళ్ళు మీకేదో ఆశ చూపించారు కదా, నిజం చెప్పండి. వాళ్ళు ఏం చూపించారో మేము మీకు చెప్పడం బాగుండదు సార్. ఏదేమైనా మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు సార్. కుర్రాళ్ళు పిడిపాకులు సార్. మీ పట్టుదల వదిలేసి అమ్మాయి గారిని వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేయండి సార్. అంటే నా కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో కూడా మీరే చెప్తారా? ఆ వేస్ట్ గాళ్ళు ఈస్ట్ గోదావరికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. ఎవరు నువ్వు? నేనెవరు అనవసరం లేదు. మగరడుల్ని కొట్టడం కాదు, మగాడు అయితే నన్ను కొట్టు. మధ్యలో వాడెందుకురా బద్మాష్? ప్లీజ్ ఆగు. ఆర్డర్ రౌడీ చేతిలో నేను ఒక్కనే తనులు తింటే వాడు ఫీల్ అవుతాడు. విశ్వా, వాడి సంగతి తర్వాత చూస్తాను, ముందు నువ్వు రాబే. మురుగన్ దగ్గర కటింగ్సా? నువ్వేం మగాడురా బాబు? అమెరికా నుంచి వచ్చావు, పెళ్లి కుదరలేదు కదా భోజనం మానేస్తావా? నువ్వేం బాధపడకు బాలరాజు, ఎవడు అడ్డం వచ్చినా నా కూతురు నీదే. నాకా నమ్మకం లేదు. తీసుకో బాబు. నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇవి మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బాబు గారు, వీడికి పెళ్లి గండ ఉంది, నాకు రెండో పెళ్ళని అవుతుందేమో గానీ వీడికి ఒక్క పెళ్లి కాదు. పోనీ మీ బాధ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా వాడు పెళ్లి అవని, తర్వాత చుద్దుగా పెడతాను. అలాగే. ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్ కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడుగా. అంటే డ్రైవర్ కూడా మాట ఇచ్చారా అంకుల్? ఛీ, ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి, వాడు డౌట్ వాడిది. శశిరేఖ, శశిరేఖ, శశిరేఖ. నమస్కారం. చూడు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అరుపులే ఉంటాయి. ఓ ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ చూడమ్మా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికి? దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నాం, సిగ్గులేదు? ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లకి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే రెండో వాడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటున ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లే. ఒకే దానికి ఇద్దరు మొగుళ్ళు. ఫటాఫట్. ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఏ ఎందుకు ఒప్పుకోదు? ఒక మగాడికి ఇద్దరు పెళ్ళాలు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికి ఓ న్యాయం, మగాడికి ఓ చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి. దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్స్లా? అంటే అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన తప్ప నేనే. నువ్వేం ఒరికాకు బాబు. ఈ రెండు పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు మూడో పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అనమాట. చిచి, డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు, మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. హలో, ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు. నేను వస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుక్కి. ఓహో, పెళ్లి కొడుక్కి మీరు కొడుకా? కాదు కాదు, పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులు వేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. కేసు న్యూస్ చాలు, మర్యాదగా బయటకు వెళ్ళండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైనా రెండు పెళ్లిలు గ్రాండ్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ శశిరేఖ. నాన్నాయ్, ఈ పెళ్లి జరుగుద్దంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్లి కదా, నా పెళ్ళ. ఊరికి ఆడాళ్ళకి భయపడతావేటే? నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్. ఈ విషయం అప్పుడప్పుడు గుర్చేస్తుండే, కొంత ధైర్యంగా ఉంటది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బ తీయాలంటే నువ్వే తీయాలి. నేనా? అవును, నువ్వే. నీకొక్కడు సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది. ఒక్కడివి ఇద్దరిని లేపలేవా? ఈజీగా లేపెత్తాను. నేను కాలింగ్ పెళ్లి కొడతాను. బయటికి రాగానే నేను కొడతాను. అంతేనా? పింగ్ పింగ్. ఎవరు ఈ టైంలో? ఏంటి రేట్ వచ్చారు? మిమ్మల్ని వేసేయడానికి. ట్రై చేయండి. ఓకే, 1
2 రేయ్, వీళ్ళు మన పెళ్లికి ఖచ్చితంగా అడ్డుపడతారు. వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? రాజమండ్రి. ఆ, వీళ్ళని పాపారావు అప్పారావులకు అప్పచెబుదాం. వీళ్ళ మ్యాటర్ వాళ్లే క్లోజ్ చేస్తారు. నాగరాజు నిద్రలేచాడు, నాగరాజు నిద్రలేచాడు. జై హో నాగరాజా, జై హో. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? మీరు మన నాగలోకంలోనే ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటి? మన భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే నాగరాజా. నాగరాజు కాదా, నా పేరు బాలరాజా. మీరు పొరబడుతున్నారు. మీ పేరు నాగరాజే. నాగరాజు కాదా, నా పేరు బాలరాజు. మా బాబు పేరు పైడి రాజు. తప్పు తప్పు, గట్టిగా అరవకూడదు. పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు, పెదనాగరాజు. అదుగో విశ్రమించుచున్నారు. ఆయన ఏం కలిసింది అలా పడుకున్నాడు? పడుకోలేదు నాగరాజా, కుబుసం విడుస్తున్నారు. చా, మరి మేము విడవమా? మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా. అది ఎక్కడుందండి? గాలిలో కొట్టుకుపోయింది నాగరాజా. ఏంటో నాకు అంతా కన్ఫ్యూజన్ ఉంది. ఆ? మిమ్మల్ని సొత్తుంటే అప్పారావు పాపారావులా కనిపిస్తున్నారే. మా పేర్లు అవి కాదు. వీడు కట్లపాము, నేను తాచుపాము. ప్రణామములు. వీళ్ళెవరే? మన ఆస్థాన నాగ నర్తకులు. నీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేశాం. ఇది ఖైదీ సినిమాలో చిరంజీవి పాట కదా. కాదు నాగరాజా, ఇది మన జాతీయ గీతం. బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు. ఇదంతా చూస్తున్న పిచ్చెక్కేస్తుంది. లేదు నాగరాజా, మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అమ్మా నాగమణి, నాగరాజు అన్నయ్య నిద్రలేచాడు. పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. నీది కూడా ఇలా చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. చెల్లెలు చాలా వరుసగా మాడుతున్నారు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాల నీ చెల్లెలు. అవునన్నయ్యా. అన్నయ్య, శశి నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి? మరి ఎలా పిలవను భయ్యా? భయ్యా, నిజంగా శశి నా చెల్లె ఏంటి? చేసి కాదు, నాగబాల. అదే ఆ నాగబాల నా చెల్లి లాగవుద్ది. నాగబాల నీకు చెల్లెలో కాదో నాకు తెలియదు. నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి, అందుకే నాగబాల నీకు చెల్లెరు అంతే. వాడు స్పృహలోకి వచ్చేలాగా ఉన్నాడు. నేను ఒప్పుకోనా? శశి నా చెల్లి ఏంటి? కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి. అసలు ఇది నాగలోకం గ్యారంటీ ఏంటి? ఆ ఒక్క పోం కూడా కదలలేదా? నేను అమెరికా వర్షం పడుతుందిరా. మీరా? మేమేరా. ఎన్ని గుండెలరా మీకు? మమ్మల్ని చంపాలని చూస్తారా? రేయ్, మేం తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తాం. ఏంటి రోయ్? నాగరాజు తెట్లేదు, కాటడిపోద్ది. నాగరాజా ఆడబడరా? నేనే. నేను నాగరాజు, నువ్వు పెద్ద నాగరాజు. మంది నాగలోకం, పోయా పాతాళలోకం, నీ యమలోకం. మీరిచ్చిన ఒక్క స్ట్రోక్ కి మా వాడు పిచ్చిమాలోకంలా మాట్లాడుతున్నాడు. ఈసారికి వదిలేసేయండి. వదిలేస్తాం. మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చస్తారు. అలాగే. ఇదే మీ క్లాస్ వార్నింగ్. వెళ్ళండి. ఎలాండే వెళ్తామండి, లేకపోతే కొడతారండి. కొడతారా? కొట్టేటట్టున్నారా? పోదాం. వీడు ఫిక్స్ అయిపోయాడు. వచ్చేసారా? అయితే గెస్ట్ హౌస్ లో దింపేయండి. రెండయ్య జంట కవులు. ఏంటో చెప్పండి. ఎలాగా మీ ఇద్దరు ఒక మేడలో 2 తాళిబొట్లు కట్టడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి మీ అమ్మా నాన్న వాళ్ళని పిలిపిస్తే కట్న కానుకల గురించి మాట్లాడుకోవచ్చు. మా వాళ్ళకి కానుకలు అవి నచ్చవు. మీరు ఇవ్వాలనుకుంది మాకు ఇచ్చేయండి. మీ ఇద్దరికి మా అమ్మాయిని ఇస్తున్నా నచ్చాలదు. కానీ మా ఇంట్లో వాళ్ళు రారే. వచ్చారు, నేనే పిలిపించా. అమ్మని భలే ఇరికించేశాడు. మురుగా జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఓకే ఓకే. அப்பா அம்மா நல்லா இருக்கீங்களா? இருக்கேம்மா. வணக்கம்மா, வணக்கம். நல்லா இரு. என்ன மரியாதை? நல்லா இரு. ఒరే మురుగా, కోడల పిల్ల రొంబ బాగుందిరా. ఈ అమ్మాయిని చూసా రంగారావు ఫ్యామిలీ ఏడ్చి సావాలా. డన్. తీసుకురా, నాన్న వెయిట్ చేస్తున్నాడు.
அப்பா ஒரு அர்ஜென்ட் வேலை இருக்கு వెళ్దాం ముఖ్యం வரேன். బ్యాగ్ కుర్తిరు పోడా వెళ్ళండి వెళ్ళండి అవతల నాన్న వెయిట్ చేస్తున్నారా బొట్టును హెయిర్ స్టైల్ తొందరగా మార్చొచ్చే ఓకే. నాన్న ఎలా ఉన్నారు బాగున్నాను రా. అమ్మరాలేదా నీ పెళ్లికి వస్తుందిలేరా. ఆశీర్వదించండి మావయ్య. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి. నాన్న ఈ అమ్మాయి నాకు తెలుసులేరా, నువ్వు ప్రేమించిన అమ్మాయిగా. నీ పేరేంటమ్మా? శశిరేఖ. బాగుందమ్మా. రే విశ్వ, నీ సెలక్షన్ అదిరిందిరా. కోడల పిల్ల కుందన బొమ్మలా ఉంది. హలో, నమస్కారం ముచ్చయ్య గారు, మమ్మల్ని హైదరాబాద్ పిలిపించినందుకు రొంబ సంతోషం. చెప్పండి. ఇటివరా, కోడల పిల్ల బంగారు బొమ్మలా ఉంది బుచ్చయ్య గారు. బంగార బొమ్మ కాబట్టే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరా? ఇద్దరేంటి? అవును, విశ్వ మురుగాలు ఇద్దరు కలిసి శశిరేఖని పెళ్లి చేసుకోబోతున్నారు. మీ ఇద్దరికి పిచ్చి పట్టిందిరా. పిచ్చి కాదు, కొవ్వు ఎగతట్టింది. పెళ్లి వద్దు, ఉద్యోగాలు వద్దు, వెంటనే సూట్ కేసులు చదువుకుని బయలుదేరండి. మేమే స్కూల్ పిల్లం కాదు, చెప్పగానే బ్యాగులు చదువుకుని బయలుదేరడానికి. బయలుదేరపోతే కాలు చేతులు విరగొట్టి మళ్ళీ తీసుకెళ్తాం. మేము చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాం. ఏంటిరా చేసుకునేది? ఈ అమ్మాయి ఏమైనా ప్రాపర్టీ అనుకుంటున్నారా షేర్ చేసుకోవడానికి? మీరు ఎన్నన్నా చెప్పండి, ఈ అమ్మాయి మా వైఫ్. ఈ అమ్మాయితోనే మా లైఫ్. మేము అలా ఫిక్స్ అయిపోయాం. అందులో చేంజ్ ఉండదు. చేంజ్ ఉండదని చెప్పగానే చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోవడానికి మేము ఇలా వ్యవహారం కాదు. మీరే కాదు, ఆ పిల్ల వాళ్ళ బాబు ఎవరు ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగదు. నువ్వు పదరా. పదా. మీకేంటి సార్, తాపీ ధర్మారావు హ్యాపీగా ఉన్నారు. నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదని చచ్చిపోతున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, మనం నాగలోక వాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చి మాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి సార్. మీరేం కంగారు పడకండి. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారనుకోండి. కానీ షో. మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉంచండి. ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలు ముందు వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏ ఊహించేసుకున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది. మాకు హోల్సేల్ గా అదురుతున్నాయి. బావగారు, సంబంధి బుచ్చయ్య బావ గారు. వణక్కం వణక్కం. అంతా కట్టకట్టుకుని వచ్చారు, ఊరెళ్ళిపోతున్నారా? ఇప్పుడే ఊరెందుకు సంబంధి? ఇంత కళ్యాణం పండి 2 కొడుకుల్ని 1 కోడల్ని పార్టీ అప్పురం పోలాం. అబ్బా, సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా. పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏమీనూ లేదు తమ్ముడు గారు, ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందముతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? சீக்கிரமா கல்யாணம் பண்ணிட்டா எல்லாருக்கும் ரொம்ப சந்தோஷமா இருக்கும். మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తానని వినిపిస్తే మీరు పెళ్లి ఒప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడం ఏమిట్రా? పిచ్చి కాకపోతే ఇదో పార్ సంబంధి, మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉంటారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతామంటున్నారు. పదరా చచ్చిపోతాం. ఉండండి రా. లేకపోతే ఏంటి నాన్న? ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం. కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవటంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఇంతకీ ఏంటి, పెళ్లి జరిగి తీరాలంట. అంతేగా? ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. మీరెవర్రా ఒప్పుకోవడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను కాక చేయను. నువ్వేంటే చేసేది, మేమే చేసుకుంటాం. పంతులు గారు ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు, అలగువేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగనుకు, శ్రీ శ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై 3 పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావగారు, ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చూపిస్తాను. మంటన్నా తగ్గుద్ది. పదరా పదరా పదరా. ఈడియట్స్. నెత్తి మీద గుడ్డేంటి? ఏం చేయమంటారండి, మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. పైరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజేడి? బాలరాజేడి అడుగు. పగులుతోందేమో కలిపదా. ఏమైంది అతనికి? ఫిక్సా? ఏం చెప్పమంటారండి, 3 రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖ నా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం ఊరుకో ఊరుకో, ఏడవకు. కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా కౌగిలినే బాలరాజు. నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వెళ్ళు. బాయ్. రాకొచ్చు.
నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్ళలేదంటే వాడు శశిరేఖని పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్న ఈ బుచ్చేగాడు వాళ్ళని అళ్ళనిచ్చేలా లేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగాడు గెలవడానికి వీల్లేదు. మేము లేనప్పుడు ఆ బాలరాజు గడి తోక జాడిస్తే తోక కట్ చేస్తా. అక్కర్లేదు, వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి ఏ గెటప్ వేయాలో నేను థింక్ చేస్తా. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముగరాజు లేడు. ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా అని సీక్రెట్స్ నీకు చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుడు అనమాట. నమో నమో. నువ్వు నారదుడు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. హ, నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుడు కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఈడెవడో? కృష్ణ అపచారం, బలరాముడు. బలరాముడా? ఎంత వీక్ ఉన్నాడంటే సొగర తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లె అంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. మాధవా, కృష్ణ, ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లె. ఈ చెల్లి నీ చెల్లె. ఇంకెందుకు ఈ జన్మ? చిన్ని కృష్ణ, కడుపారా ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆది దేవుడు అయిన నీలో ఎప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను. ప్లీజ్ నన్ను కనిపించకండి. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య. నీకు నేను 3 విషయాలు చెప్తాను. 1, ఈమె నీ చెల్లి. 2, ఈమె నీ చెల్లి. 3, ఈమె నా చెల్లి. 4, ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకున్నాను. ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరాం ఉండైతే. ఓకే, నువ్వు వచ్చి. బాయ్ కృష్ణన్న. బాయ్, హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. స్టాప్. నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి? ఎస్, ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మీరు లేటుగా వచ్చారంటే? శుభకార్యం ఏమిటి? కార్యం. కార్యం ఏమిటి? కార్యం అంటే కూడా తెలియదా? శోభనం, ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? ఎవరికి? అమ్మాయికి, అల్లుళ్ళకి. வாங்க சம்பந்தி வாங்க. இதுக்கு நல்ல நாடு, இந்த வாரம் நல்லது, இந்த முகூர்த்தம் நல்லது, இதுக்கு நடக்க போக காரம் நல்லதுதான். எங்களுக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. ఆపండి మీ అరవగోళ. ఇందులో తప్పే ఉంది బావగారు. క్రికెట్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, వాలీబాల్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, నాటకానికి రిహార్సల్ చేయాలి కదా, అలాగే సంసారానికి కూడా ప్రాక్టీసో రిహార్సల్స్ ఉంటే మంచిది. అవునన్నయ్య గారు, ప్రాక్టీస్ ఉంటేనే మంచిది అనిపిస్తోంది. మీ అందరికి పిచ్చెక్కింది. అప్పారావు, పాపారావు. సార్, అమ్మాయి ఎదురా ఎప్పటిదాకా మీరు వచ్చి ఆశీర్వదిస్తారని ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళి తలిపేస్తున్నారు. కలిపేస్తే మీ ఇద్దరు చూస్తే ఎందుకు ఊరుకున్నారు? మేము ఎందుకు కోరుకుంటాం సార్? బయట గడి చేసాం. చెప్పు తెగుతుంది. సార్ ఎక్కడికి సార్? ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మాకు చూడాలని ఉంది సార్, అందరం కలిసి చూద్దాం పదండి. అందరూ కలిసి చూడడానికి అదేమైనా కుటుంబ కథా చిత్రమా? శోభనం చూడడానికి వీలేదు. రామరామా. కృష్ణాష్టం అని చెప్పి కృష్ణుడు గట్టపేసావా? కాదు, నేను నిజమైన కృష్ణుడిని. రేపల్లిలో కృష్ణుడువా, రేణిగుంట కృష్ణుడువా? భారతంలో కృష్ణుడిని. కావాలంటే మన అప్పారావు పాపారావు అడిగిన ప్రతి జన్మలో నన్ను ఫాలో అవుతున్నారు తెలుసా? ఓహో, నీ అవతారాల వెనకాల వాళ్ళ అవతారాలు కూడా ఉన్నాయన్నమాట. ఏయ్, నిజం చెప్పకపోతే నిజంగానే చేస్తావు. చెప్పు. సార్, ఆ ఇద్దరు కృష్ణులు మీ ఆస్తిలో వాటా ఇస్తామంటే నాటకం ఆడేవు సార్. బాలరాజు, నేను నిర్ణయించిన ముహూర్తానికే నీ పెళ్లి శశిరేఖతో రామాలయంలో జరుగుతుంది. నిజంగా జరుగుతుంటారా? జరిగి తీరుతుంది. చంద్రమతి, రండి స్వామి, రండి రండి రండి. భలే సమయానికి వచ్చారు. చిచి, లేబర్ బుద్ధులు పోనిసుకున్నావు కాదు. మీరు పచ్చడి మెతుకులు తినే పైకి వచ్చారు. కానివ్వండి. ఎలా ఉంది? మండుతోంది. అంటే పెట్టిన కారం సరిపోయిందన్నమాట. కొంచెం ఎక్కువైంది. ఉప్పు కారం లాంటి ఆ మురుగన్ గాడు, విశ్వంగాడు దొరికారు కదా అని రెచ్చిపోకు. ఆ దోర మామిడికాయ లాంటి నీ కూతురు కూడా దొరికింది. కొంచెం నువ్వుల నూనె పోసి కలిపితే నా సామి రంగా ఊరంతా గుబాలిస్తుంది నీ కీర్తి. అంత అబద్ధాలు ఆడేనావు పెళ్లి చేయించమన్నారు.
100 మందిని చంపేనా సరే నా కూతురు పెళ్లి చేస్తా. చూస్తే అయిపోతా. సామంత్ గారు, బావు గారు పిలిచారా మావయ్య? మీ అందరికీ ఓ శుభవార్త. రేపు సోమవారం ఉదయం 6:15 నా కూతురు శశిరేఖని విశ్వ మృగాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాను. నిజంగా ఒప్పుకున్నారా బుచ్చయ్య మావయ్య? నిజమే. నా కూతురు, మీరు, మీ అమ్మ బాబులు ఇంతమంది మోజుపడుతున్నారు కాబట్టి నేను ఈ పెళ్లి జరిపించడానికే నిర్ణయించుకున్నాను. పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఏయ్, ఆ నెక్లెస్ చూడవే. ఇక నీకు రెస్ట్ దొరకదేమో కదా. ఏమిటోనమ్మా, నిన్ను చూస్తుంటే 2 బైపాస్ సర్జరీలు ఒకేసారి జరుగుతున్నంత బాధగా ఉంది. నా గురించి ఎవ్వరూ బాధపడదు డాడీ. అంటే నువ్వు 2 తాళిబుట్లు మనస్ఫూర్తిగా కట్టించుకుంటున్నావా? ఈ కాలంలో ఆడపిల్లకి ఒక పెళ్లి జరగడమే కష్టం. 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిగితే ఏ ఆడపిల్ల సంతోషించదు డాడీ. ఈ మాట కళ్ళు మూసుకుని దేవుని తలుచుకుంటూ చెప్పమ్మా. ఓకే డాడీ, దేవుడు సాక్షిగా చెప్తున్నా, నాకు ఈ పెళ్లి ఇష్టమే. ఇదే మాట గట్టిగా ఊపిరి పీలుస్తూ చెప్పు. దేవుడు సాక్షిగా పర్వాలేదు, స్ప్రేలో కల్తీ లేదు. ఇంకా అల్లుళ్ళకి పెళ్లి చేయాలి. రామాలయంలో బాలరాజు ఉన్నాడు. అమ్మాయిని తీసుకెళ్లి మీ దగ్గరుండి వాడితో పెళ్లి జరిపించండి. బుచ్చయ్య అన్యాయంలో ఆక్రమిట్టెక్కేశాడు. ఏం చేశాడు? శశిరేఖను కిడ్నాప్ చేసి రౌడీలు పెట్టి బాలరాజుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. బుచ్చయ్య మాటలతో చెప్తే వినే రకం కాదన్నమాట. తెలియదు సార్. చెప్పరా అమ్మాయి ఎక్కడ? కార్లో లేదా? చెప్పు మీరా? చెప్పు రే మురుగా. ఇల్లు కూడా లేదండి. ఇంట్లో కూడా లేదురా. అటు తప్పు కావా, అర్జెంట్ గా పెళ్లికి వెళ్తుంటాను. పోరా. తీసుకెళ్ళారట. అర్జెంట్ గా పెళ్లికి వెళ్ళాలా? ఎక్కడ దాకా చెప్పరా? చెప్పు. శశి 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 வாங்க சம்பந்தே வாங்க. மேரேஜ் அரேஞ்ச்மெண்ட்ஸ் ரொம்ப பிரமாதமா இருக்கு. கல்யாண கடியలో ఏ పెళ్లి కొడుకు కాళ్ళు ముందస్తుగా కడుగుతారు. కాళ్ళు నీళ్లు ఉంటే ఏ పెళ్లి కొడుకు అయినా కడిగేస్తాను. బావగారు బాగా సరసమాడతారు. అబ్బా, సరసాల తర్వాత అన్ని 2 తయారు చేయాలి. త్వరగా రండి. రావయ్యా. రండి రాంబాబు గారు, రండి. ఎన్నయ్య రాంబాబు, ఇంత 2 పేరు నీ పెళ్ళాలా? అవునండి. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఈ పెళ్లి తప్పకుండా చూడాలి. పదండి లోపల. పొంగ ఫ్రంట్ సీట్ మున్నాలు కారంగా. మీరేం చెప్తా చేస్తాం. డబ్బులు తీసుకున్నాం కాబట్టి పని చేసావనా? డబ్బులు తీసుకున్నా పర్లేదురా, కానీ మంచి చెడు ఆలోచించి చేయాలి. మనిషికి మానవత్వం ఉండాలిరా. అప్పారావు పాపారావు.
శశిరేఖని పెళ్లి చేసుకోవడానికి బాలరాజు రామాలయంలో వెయిట్ చేస్తున్నాడు. వాడి కళ్ళు కప్పి ఎలాగైనా వాడి పెళ్లి కోట్లక్ష్మితో జరిపించాలి. ఆ విషయం మాకు వదిలేయండి. కనికట్టుతో పట్టు పట్టి ఎలాగైనా వాడి చేత పిల్ల మెళ్ళలో తాళి కట్టేసి కానీ మాకు వీళ్ళ సపోర్ట్ కావాలి. వీళ్ళ సపోర్ట్ డబ్బులు ఇస్తాను ఎలాండ్రా. ఈ పెళ్లి జరగాలని ఎంత సంబరంగా ఉందో. ఈ పెళ్లి సక్సెస్ అయితే మా అమ్మాయికి 2 అబ్బాయిలు ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. నాకు అలాగే ఉంది. అవునా? నీకు అమ్మాయిందా? లేదు, నేనే చేసుకుంటాను ఇద్దరిని. ఈ గడపలో పెళ్లి కొడుకులా ఉన్నావు బాస్. ఏడు సేవలే ఈ గెటప్ అయితే ఎవడన్నా పెళ్లి కొడుకులానే ఉంటాడు. నా పెళ్లికి రౌడీలతో పెద్ద మనుషులు ఎవరు రారా? మీ పెళ్లి చాలా సీక్రెట్ కదా సార్. అయితే ఈ పెళ్లి జరుగుతున్నట్టు మీకు తెలియకూడదు, మాకు తెలియకూడదు సార్. ఓహో అక్కడే సరే లాకు ఎందుకే పెళ్లి కూతురు బయలుదేరిందా? అందువే సార్. పదండి పెళ్లి చేసుకుందాం. రేయ్, మనందరం ఒకే మాట మీద ఉండి ఆ పైడి రాజు గారికి ఈ కోటి లక్ష్మికి పెళ్లి చేయించాలి. మీరు జగ్గారావు దుర్గారావు. వన్స్ అపాన్ ఎ టైం బిల్లా రంగాలు ఎంత పాపులరో ప్రజెంట్ డేస్ లో మేమిద్దరం అంత పాపులర్. దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలని వచ్చాం. అయితే ఓకే శశి. కోట్లక్ష్మి దీన్ని తీసుకొచ్చారండి? కోటి లక్ష్మి జ్యోతి లక్ష్మి కాదు, ఈ అమ్మాయి శశిరేఖ. అలా శశిరేఖ హిందీ హీరోయిన్ రేఖ తేడా తెలియదు. లగానగాళ్ళగా అంతనా? నాకు బ్రెయిన్ లేదు కానీ కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళతో కాదు, మా కళ్ళతో చూడు. ఎలా నీ నేత్రదాన్ని ఎవడకు కావాలా? మా కళ్ళు మాకున్నాయి. ఈ పిల్ల డెఫినెట్ గా శశిరేఖ. మరేంటనుకున్నావు? రౌడీల మాట నమ్మకపోతే ఎలాగా? సారీ బెదరా, అనవసరంగా మీ కిరాయి గుండెలు హట్ చేశాను. శశి అయ్ బాబోయ్, మళ్ళీ కోట్లక్ష్మి వచ్చిందండి. చూడవా బాబు. అచ్చి బాబోయ్, టీవీలో ఛానల్ కూడా ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవ్వవు. శశిరేఖ నిజం చెప్పు, నువ్వు కోట్లక్ష్మి కాదు కదా? బాలరాజు, నీ మీద మోసపడి మనసు మార్చుకుని వస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. మళ్ళీ ఛానల్ చేంజ్ అయ్యి లోపల నీ మెల్ల తాలికెట్టం. అయ్యా పెళ్లి కొడుకులు రావాలి. అయ్యా అక్షంతలు తీసుకోండి. ఓం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ధనం గారు మంత్రాలు చెప్పండి. నేను చూస్తే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఒకసారి పక్క చూసి అక్కడ శశిరేఖ ఉందో కోట్లక్ష్మి ఉందో చెప్పరా? అవును బాబు, నిజంగా శశిరేఖే. మామయ్య బాలాజు పెళ్లి ఎంత వరకు వచ్చింది? పెళ్లి పీటల దాకా వచ్చేసింది. మామయ్య అక్కడ కోట్లక్ష్మి ఉందా? కోట్లక్ష్మి ఇప్పుడు ఎందుకయ్యా? అయినా ఇక్కడ ఎక్కడ ఉంటుంది తెలవనా? అక్కర్లేదు, అక్కడ కోట్లక్ష్మి ఉంటే ఇక్కడ శశిరేఖ ఉన్నట్టే. మామయ్య తాళి కట్టేసి టైం అయింది, కట్టేసాక ఫోన్ చేస్తానే. సరే. కోట్లక్ష్మి పెళ్ళయిందా? అది కాదు బాబు గారు, మా వాడి పెళ్లి ఎంత వరకు వచ్చిందా అని అడగబోయి. ఫినిషింగ్ టచ్ దాకా వచ్చింది. లక్ష్మీ క్షీర సముద్ర రాజత్రయాం శ్రీరంగధామేశ్వరిం దాసి భూత సమస్త దేవ వనితాంలో. ఫినిషింగ్. అలాగే అయితే ఈ తాలిబొట్టు పట్టుకోరు ఆయన. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే భద్రాని శుభగే రంగేవం శరదాం శతం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే. పంతులు గారు త్వరగా పెళ్లి కూతురు పిలిపించండి. అయ్యా పెళ్లి కూతురు పిలిపించండి. శశిరేఖ కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఎవడో దొంగ మీద కిడ్నాప్ చేసి బుచ్చయ్య, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసే శత్రువులు ఎవరైనా ఉన్నారా? మీరేరా? మేమా? మాయా బజార్ పార్ట్ 2నా? మీ కూతుర్ని ఎక్కడ దాచారో చెప్పండి. ఆ విషయం అడగాల్సింది నేను రా. మర్యాదగా మా అమ్మాయిని ఏం చేశారో చెప్పకపోతే పోలీసులకు ఫోన్ చేసి మీ అంతా తేలుస్తా. నీకెందుకు అంత శ్రమ? ఆల్రెడీ పోలీసులు ఫోన్ చేసావా? అదిగోడు చూడు. రండేశా గారు, మా కాబోయే భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి? కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారు? వీడికి తెలుసు. నాకు తెలుసు. బుచ్చయ్యకే తెలుసు. సార్ వీళ్ళ మాటలు నమ్మకండి సార్. ఉద్యోగాల కోసం మా బావగారు బ్రెయిన్ వాష్ చేశారు సార్. డబ్బుల కోసం మా బావగారు కూతురు బ్రెయిన్ వాష్ చేశారు సార్. ఇప్పుడు మీరు ఇంతలా ఉన్నా సరే మీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు సార్. వాషింగ్ అంటున్నావు. పెళ్లి కొడుకులు ఇంతకు ముందు ఏమన్నా గుడ్డలు తుక్కునే వాళ్ళ? పోలీస్ ఆఫీసర్ అంటే జోక్లేండి సార్. సరే, కిడ్నాప్ చేయించుకున్నప్పుడు ఆ పెళ్లి కూతురు ఏ గదిలో ఉంది? అదిగో ఆ లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ పక్కన ఉన్న రూమ్ లో. అరే, పెళ్లి కూతురు ఇక్కడే ఉంది. నమస్కారం. వాట్స్ ఆర్ ఎనీ ప్రాబ్లం? ఇంత కోఆపరేటివ్ పెళ్లి కూతురువి, ప్రాబ్లం ఏముంటది? నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే అలాగే తప్పకుండా ఇస్తాను. ఏమైనా క్లూ దొరికిందా? క్లూ ఏమిటి నాయనా? పెద్ద స్క్రూ ఏ దొరికింది. అవును గాని పెళ్లి కూతురు ఏమిటి మరి ముదరగా ఉంది? ఇల్లే సార్, రొంబ యంగ్ లేడీ. ఆ యంగ్ లేడీ అమెరికా యుద్ధ విమానం లాగా ఉంది. అందుకే ఇద్దరిని గుద్దడానికి సిద్ధంగా ఉంది. అంటే పెళ్లి కూతురు లోపలే ఉందా? ఉంది, కానీ తల్లి వయసులో కూతురై పెళ్లి కూతురు గెటప్ లో ఉంది. కాకపోతే మంచి కలుపుగోలు మనిషిలా ఉంది. నన్ను చూసి కన్ను కొట్టింది. కన్ను కొట్టిందా? అయితే నా క్యాండిడేట్. నీ క్యాండిడేటా? అవును సార్, చిన్నప్పుడే కలిసినట్టయితే బాల్య వివాహం చేసుకుని ఉండేవాడిని. ఇప్పుడు వృద్ధ వివాహం చేసుకోవడానికి ఇద్దరు కృష్ణుల పెళ్లి ఇంకా కాలేదా? కాలేదు.
రాత కనపడలేదని అందరూ ఫ్లూట్ వచ్చి తిరుగుతున్నారు. అయ్యా ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. మీరు పెళ్లి కూతురు తీసుకొస్తారా, నన్ను వేరే పెళ్లికి వెళ్ళిపోమంటారా? ఎందుకు సార్ అంత టెన్షన్? పెళ్లి చేయాలంతే కదా. మేమిద్దరం రెడీగా ఉన్నాం. ఐఎమ్ ఆల్రెడీ రెడీ. వెళ్దాం పద. బుచ్చేకి షాకు. అందరూ క్షమించండి. హాయ్. జరిగిన అంతరాయానికి ఆలస్యానికి నేను చాలా చింతిస్తున్నాను. పర్వాలేదు, ముహూర్తానికి టైం అయింది, పద. శశి, నా పరువుతో ఆడుకున్నావంటే కన్న కూతురు అన్న విషయం కూడా మర్చిపోతాను. ఆడవాళ్ళని మోసం చేయటమేనా మీ పరువు? కన్న తండ్రిగా మీరు పెళ్లి ఒప్పుకోకపోయినా నన్ను దీవించడానికి మా అమ్మ సిద్ధంగా ఉంది. అమ్మ ఎవరమ్మా మీ అమ్మ? ఇదిగో ఈవిడే మా అమ్మ. ఈవిడ మీ అమ్మ? నా చెవులు వినపట్టలేదు, మళ్ళీ చెప్పమ్మా. చంద్రమతి మా అమ్మ. ప్రాణం తీస్తాను. ఎక్కడి నుంచి వచ్చిందా నీకు ఈ అమ్మ? ఎక్కడో ఎంగిలాకులా కొట్టుకొచ్చిన దాన్ని అమ్మ అనడానికి నీకు సిగ్గులేదు? ఇదిగో నోరు జాగ్రత్త. అరిటాకులాగా పచ్చగా బతికేదాన్ని ఇంగిలి చేసింది ఎవరు? గాలికి వదిలేసింది ఎవరు? చంద్రమతి, నువ్వు గతాన్ని మర్చిపో. నువ్వు అంగీకరిస్తే నీ చెయ్యి పట్టుకుని 4 అడుగుల ముందు కాళ్ళు విరగొట్టే చెయ్యి కాదు, కర్ర పట్టుకుంటావు. అయ్యా ఏదో ఒక పెళ్లి జరిపించండి, లేదంటే నేను వెళ్ళి వేరే పెళ్లి చూసుకుంటాను. ఉండవా? ఎస్ఐ గారు చూశారుగా ఈ డ్రామా, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పారేయండి. ఎక్స్క్యూజ్ మీ, పోలీసులే కాదు వాళ్ళ బాబులు వచ్చినా సరే మమ్మల్ని అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేయాల్సిన కర్మ మాకేమిటయ్యా? మాకేం పని లేక ఎక్కడికి వచ్చాం అనుకున్నావా? ఇద్దరు కాకపోతే 4 కట్టుకోండి తాళి. సరిపోకపోతే చెప్పండి, నేను పంపిస్తాను బెటాలియన్. చూడండి, మీరు నిజంగా ధర్మం వైపు నిలబడితే ఈ పెళ్లికి అడ్డొచ్చే వాళ్ళని బయటికి నెట్టండి. నువ్వు కన్ను కొట్టి అడిగితే కాదనే వాడేవాడమ్మా. పిల్ల తల్లివి, రూల్స్ ప్రకారం నీకు ఇష్టమైతే ఈ పెళ్లి చేయొచ్చు. అది నా బిడ్డకి తల్లి కాదు అంటున్నా. నేను తాళి కట్టాను అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా? నిలువెత్తు సాక్షి ఉంది బుజ్జయ్య గారు, చూడండి. ఇంకా సాక్ష్యాలు కావాలా బుచ్చయ్య గారు? నాన్న, నేను అమెరికా నుంచి వచ్చాక ఒకరోజు. మేఘనా వెళదామా? ఎవరండి మీరు? ఎవరా? నేనా? అమ్మని పట్టుకుని ఏంటి ఆ మాటలు? అమ్మ? ఎవరికమ్మా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మా వెళ్దామా? మీ నాన్నగారి పేరు బుచ్చయ్య? అవును, మీకెలా తెలుసు? ఆ రోజే తెలిసింది, కూటికి లేని పుచ్చయ్య కోటీశ్వరుడై మొదటి భార్యని మర్చిపోయాడని. జరిగిందంతా మాకు శశిరేఖ చెప్పింది. ఎలాగైనా నీ బెండు తీయాలని ఆ రోజు నిర్ణయించుకున్నాం. అందరం కలిసి మిమ్మల్ని మార్చడానికి ఈ డ్రామా ఆడాం. ఇప్పటికైనా ఈవిని మీ భారీగా ఒప్పుకోండి. నాన్న, మేము ఈ నాటకం ఆడింది మిమ్మల్ని మార్చడానికే తప్ప బాధ పెట్టడానికి కాదు. బుచ్చయ్య మామయ్య, ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే తప్పు. మొదటి భార్యని మోసం చేయడం మరీ తప్పు. ఇలా శిశుపాలు ఇలా తప్పులు చేసుకుంటూ పోతే చివరిగా నీ పని రక్త కన్నీరే. మంది ఎక్కువసేపు విసిగించకండి, మారిపోంగో. నేను మారి చాలా సేపు అయింది. చంద్రమతి రా. ఇదిగో అల్లుళ్ళు, గేట్లెక్కండి. రా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి. భజంత్రీలు వాయించండి అయ్యా. మాంగళ్యం తంతురానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదస్యతాం. మాంగళ్య ధారణ ముహూర్తం సుముహూర్తోస్తు తదాస్తు. యస్య కించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంత. మనం నా పిల్ల రామాలయంలో గ్రాండ్ గా జరిగిపోయింది. శశిరేఖతో. శశిరేఖకి కోటి లక్ష్మికి తేడా తెలియకుండా తాళి కట్టావురా? మరి అదే నువ్వు కనిపించే మళ్ళీ నన్ను కనిపించేకు. అలా చూస్తా ఉండు, శశిరేఖలో మారిపోద్ది. ఇదిగో కావాలంటే పేట్ల మీద చూడు, శశిరేఖ ఇద్దరు కింద కనబడుతుంది. వీడికి అసలు విషయం అమెరికాకి వెళ్ళినా అర్థం కాదు. నాకు అది నీకే అర్థం కావట్లేదు. ఒరేయ్, నువ్వు అలా ఫిక్స్ అయిపోరా. స్వామి, అందరు పరీక్షలు బాగా రాయాలి, అందరికి మార్కులు బాగా రావాలి, ఈ తెలుగుడికి మాత్రం గుండు 0 రావాలి. స్వామి, నేను 2వ తరగతి పరీక్షలు రాశాను, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా చూడు. ఈ అరగొండి మాత్రం పాస్ కానీకుండా చూడు. ఒరే, నీ ఎంత చూస్తాను రా. ఏంట్రా నువ్వు చూసేది? తప్పురా. ఇన్నాళ్ళు మీ బాబులు కొట్టుకున్నారు, మళ్ళీ వారసత్వంగా మీ ఇద్దరు గిల్లి కజ్జాలు మొదలు పెట్టారా? రేయ్, కలిసి ఉంటే కలదు సుఖం కలదు బలం.
మీ ఇద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. చెకండి ఇచ్చుకోండి. రే మురుగా నువ్వు కూడా ఇయ్యి. ఇలా ఇవ్వు. ఆండవా ఆ? ఎలాగైనా సరే నా కొడుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. స్వామి వాడు ఏదో అడుగుతున్నాడు, అది అస్సలు జరగకూడదు. నా కొడుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి.